Hello all, welcome back to LTX classes. This is the part B of UPSC Mains GS4 Ethics Integrity Aptitude Analysis. So part 1, I think some issue with the screen share, screen run it undi. But I just want to show before going to our part 2, previous ga మనం discuss చేసిన questions ఏవైతే ఉన్నాయో వాటి analysis ఎలా చేసాం అనేది I just give a brief before going to the case study part. First question మీరు చూస్తే identify the ethical traits on which one can plot the performance of a civil servant. ఈ క్వశ్చన్ మనం అనలైజ్ చేసినప్పుడు అసలు 5 ethical traits ఏంటో మనం మెన్షన్ చేసాం. These are the 5 ethical traits: integrity, selflessness, compassion, ఆబ్జెక్టివిటీ, అకౌంటబిలిటీ. ఇవి చెప్తూ జస్టిఫై దర్ ఇంక్లూజన్ అన్నారు కాబట్టి అవి ఎలా మనం ఇంక్లూడ్ చేసాం, రీజన్ ఫర్ ఇంక్లూజన్ అనేది ఇక్కడ మెన్షన్ చేసాం. ఇంటిగ్రిటీ ఎందుకు ఉండాలి అంటే యూస్ఫుల్ ఫర్ బెటర్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ అని ఒక చిన్న మీరు ఇంక్లూజన్ పాయింట్ పెట్టచ్చు. సెల్ఫ్లెస్నెస్ ఎందుకు ఉండాలి అంటే టు రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ ఆస్పెక్ట్స్ ప్రతిదీ నేను డీటెయిల్ గా పాస్ట్ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ వీడియోలో నేను ఏమేమి రాశాను అని చెప్పడానికి చేసే చిన్న అటెంప్ట్ అయ్యేది. కంపాషన్ ఎందుకు ఉండాలి, దాని ఇంక్లూజన్. ఎందుకంటే ఎంపతి ఉండాలి. ఆబ్జెక్టివిటీ ఎందుకు మనకి అకౌంటబిలిటీ ఉండాలి. ఇవి ద 5 ethical traits on which one can plot their performance of civil servants and their inclusion ని మనం ఇక్కడ జస్టిఫై చేసాం ఈ క్వశ్చన్ లో. నెక్స్ట్ క్వశ్చన్ లోని 10 essential values needed to be an effective public servant అని అడిగారు. సో I listed all the 10 values and the 10 values are integrity, selflessness, compassion, objectivity, accountability, leadership, honesty and courage. These are the values. And I also mentioned about what are the ways and means to prevent the non-ethical behavior of a public servant. So non-ethical behavior of a public servants అది ఎలా మనకి పెరుగుతుంది కమింగ్ డే ఈ రీసెంట్ టైమ్స్ లో అని చెప్పి నేను మీకు డిఎమ్స్ ఆఫ్ 3 డిస్ట్రిక్ట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఇన్ ద ప్రీవియస్ వీడియో. సో దాన్ని జస్టిఫై చేస్తూ ద వేస్ అండ్ మీన్స్ ఏంటో మనం చూస్తున్నాం ఇక్కడ. ద డిస్క్రిషనరీ పవర్స్ అయితే కావచ్చు, షో వాటిని కట్టే, ఎందుకంటే వేస్ అండ్ మీన్స్ టు ప్రివెంట్ నాన్ ఎథికల్ బిహేవియర్ అంటున్నారు. సో దీస్ ఆర్ ద వేస్ అండ్ మీన్స్ టు ప్రివెంట్ ద నాన్ ఎథికల్ బిహేవియర్. ఎలా చేస్తామంటే వాళ్ళకున్న డిస్క్రిషనరీ పవర్స్ ఏవైతే ఉన్నావో దాన్ని కొంచెం కట్ డౌన్ చేయాలి. ఓకే, సోషల్ ఆడిట్ ని తీసుకురావడం, ఈ గవర్నెన్స్, ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం తీసుకురావడం. సో దట్ కెన్ ఆల్సో వీ కెన్ కట్టెల్. బెటర్ పర్సనల్ మేనేజ్మెంట్ తీసుకురావడం, ప్రాపర్ ఎంపానల్మెంట్ ప్రాసెస్, అవన్నీ మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ డిజిటల్ టెక్నాలజీ. డిజిటల్ టెక్నాలజీ అంటే ఏంటి, దట్ వ్యూస్ అంటే ఏంటి మనం ఇక్కడ చూసాం. ఏవేవి ఆస్పెక్ట్స్ మనం డిజిటల్ టెక్నాలజీ ఎందుకు మనం రేషనల్ డెసిషన్ మేకింగ్ లోనే ఎలా చేస్తాం అనేది చూసాం. ఇది క్రిటికల్ ఇవాల్యుయేట్ అంటున్నారు కాబట్టి దీనికి తగ్గట్టు మనకి ఒక నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి ఈ డిజిటల్ టెక్నాలజీ వల్ల, అది కూడా మనం ఇక్కడ చూసాం. నెగిటివ్ పాయింట్స్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ ఫేక్ న్యూస్, ప్రివాలెన్స్ ఆఫ్ ఫ్రెంచ్ గ్రూప్స్, ఇన్ఫోడెమిక్ అని నేను యూజ్ వాడాను. దట్ ఈస్ mostly about playing with the fake news by uh, discrediting all the emotions. So that is the infodemic. So this is about this question on digital technology. Next question, domain knowledge question. Besides domain knowledge, public's official needs innovativeness and creativity of a higher order while resolving ethical dilemmas. ఇందులోని మనం lateral entry గురించి మాట్లాడాం. ఎక్కడెక్కడ నుంచి ఎలా వస్తున్నారు, ప్రెసెంట్ సిస్టమ్ అయితే ఎలా ఉంది, డొమైన్ నాలెడ్జ్ ఉండాల్సిన ఒక ప్రామినెన్స్ ఏంటి అని చూసాం. డొమైన్ నాలెడ్జ్ ఎందుకు ఉండాలో కూడా మనం డిస్కస్ చేసాం. టు అండర్స్టాండ్ ద న్యూయాన్సెస్, స్పెషలైజ్డ్ అండ్ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉండడం కోసం, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ రావడం కోసం, క్వాలిటీ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఉండడం కోసం, మెరిట్, ఎఫిషియన్సీ అండ్ ఆబ్జెక్టివిటీ. సో దీన్ని మెన్షన్ చేసినప్పుడు మనం శ్రీధరన్ గారు ఎగ్జాంపుల్ కూడా తీసుకోవడం అయితే జరిగింది ఇందులో. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఆర్ బేసికలీ ద కొటేషన్స్. The first question, the quote is on about Swami Vivekananda about difficulties in life. ఇది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం డిఫికల్టీస్ ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనేది. we have seen some examples along with like బుద్ధ, గాంధీ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని ఎన్లైటన్మెంట్ గురించి బుద్ధ ఏం చెప్పారు, గాంధీ ఫైనల్లీ మహాత్మా వరకు అయ్యే టైంలో ఉన్న ప్రాసెస్, ఆ చర్నింగ్, ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఎలా అయితే వచ్చింది అది మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్, వీ కెన్ నెవర్ obtain peace in the outer world until and unless we obtain peace within ourselves. So peace గురించి మనం మాట్లాడడం జరిగింది. బిఫోర్ పీస్ I have
బ్రీఫ్లీ స్పోక్ అబౌట్ హ్యాపీనెస్ గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకు వై ఇట్ ఈస్ నీడెడ్ టు మెయింటైన్ పీస్ విత్ అవర్ సెల్వ్స్ అనేది కూడా మనం మెయింటైన్ చేసాం. ఇప్పుడు పీస్ ని డిజార్మోని ప్రమోట్ చేయడానికి ఏ విధంగా అయితే మనకి జరుగుతున్న ప్రెసెంట్ టెండెన్సీస్ ఏంటో మనం చూసాం. కమ్యూనలిజం కావచ్చు, నక్సలిజం కావచ్చు, సపరేటిజం కావచ్చు. సో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ వి కవర్డ్ ఇన్ దట్ lecture. Okay, next, life doesn't make any sense without interdependence. We need each other, and sooner we learn that it is better for all of us. So this is about interdependence which మాట్లాడుతున్నప్పుడు సిన్స్ మన ఇప్పుడున్న బయోస్ఫియర్ ఎకాలజీ నుంచి ఆస్ట్రానమీ వరకు ఏవైతే మనకి ఇంటర్డిపెండెన్స్ ఉన్నాయో మనం చూసాం. ఇంటర్డిపెండెన్స్ గా ఇంటర్డిపెండెన్స్ ప్రమోట్ చేయడానికి మన ఎగ్జాంపుల్స్ కూడా మెన్షన్ చేస్తాం ఈ స్పెసిఫిక్ కోర్ట్ లోని. వాల్యూ సిస్టమ్, ఫ్యామిలీ వాల్యూ సిస్టమ్, మోరల్ ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడడం. క్లైమేట్ ఇష్యూస్ లోని కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా అయితే ఆల్ కంట్రీస్ కమింగ్ టుగెదర్ ఫర్ ఏ గుడ్ కాజ్ గురించి మనం ఇక్కడ చూడడం జరిగింది. నెక్స్ట్ అబౌట్ డెమోక్రసీ, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, people participation in democracy, that is also interdependence. Emotional well-being, covid times lo ఎలా అయితే వ్యాక్సిన్ డిప్లొమసీలో కానీ, వ్యాక్సిన్ ఇనాక్యులేషన్ టెక్నిక్స్ లో కానీ గవర్నమెంట్ ఎంత చెప్తున్నా కూడా ఓన్లీ ఇట్ ఈస్ సక్సీడెడ్ వెన్ the people participated in the process. So that interdependence we spoke about. Next about attitude గురించి మనం మాట్లాడడం. సూటబుల్ యాటిట్యూడ్ అయితే ఏంటి దాని గురించి మాట్లాడడం. బిల్డ్ ఎలా చేసుకోవాలి, హౌ టు బిల్డ్ సూటబుల్ యాటిట్యూడ్ కూడా మనం చూసాం ఇందులోని. సో దిస్ ఇస్ అబౌట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ అబౌట్ క్రైసిస్ ఆఫ్ కన్సైన్స్ అంటే ఇన్నర్ వాయిస్ అని చెప్పాం. క్రైసిస్ ఆఫ్ కన్సైన్స్ ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అని చూసాం. అలాంటి వచ్చినప్పుడు ఎలా మనం దాన్ని ట్యాకిల్ చేయొచ్చు అనేది చూసాం. So that is about this question. Next question is about refugees. The refugees Rohingya crisis question maatladan briefly. I have spoken about a concept called non-refoulement. So దీన్ని మనం రోహింగ్యా కి అంటే రోహింగ్యాస్ అని క్వశ్చన్ లో మెన్షన్ చేయలేదు కానీ మనం వి ఇంటిగ్రేటెడ్ టు రోహింగ్యాస్ గురించి ఇంటిగ్రేట్ చేసాం. మనం బెలారస్ లోని ఈ బార్డర్ క్రైసిస్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన జరిగింది. సో వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ డీటెయిల్స్ అబౌట్ హౌ టు డీల్ విత్ దిస్ మినాన్స్. అది మనం చెప్తున్నప్పుడు నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. గాంధీ తాలిస్మాన్, ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు యూ షుడ్ టేక్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద వీకెస్ట్. అది గాంధీ తలిస్మాన్ గురించి మనం మాట్లాడడం. ఇంకా ఇమాన్యుయల్ కాంత్ కేటగోరికల్ ఇంపేరేటివ్ గురించి చూసాం. యూ షుడ్ ట్రీట్ పీపుల్ యాజ్ పీపుల్, యూ షుడ్ సీ ఎండ్ ఇన్ దెమ్సెల్వ్స్. హ్యూమానిటీ అనే ఆస్పెక్ట్ టచ్ చేయడం అయితే ఇంపార్టెంట్ అనేది మనం కేటగోరికల్ ఇంపరేటివ్ గురించి మాట్లాడాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ అబౌట్ ఇంపీరియల్ అండ్ ఇంపార్షియల్ అండ్ నాన్ పార్టిసన్షిప్ గురించి డిఫరెన్సెస్ అయితే చెప్పడం జరిగింది. ఇంపార్షియల్ అంటే నో బయాస్ లేకుండా ఉండడం. నాన్ పార్టిసన్షిప్ అంటే ఏదో ఒక స్టాండ్ తీసుకోకుండా పొలిటికలీ న్యూట్రల్ గా ఉండడం. రెండు ఈక్వల్ గా ఉన్నా కూడా దేర్ ఆర్ సమ్ వెరీ మైన్యూట్ డిఫరెన్సెస్. ఆ డిఫరెన్సెస్ ఏంటో మనం చూసాం ఇందులోనే. నెక్స్ట్ క్వశ్చన్ సోషల్ ఆడిట్ మీద మెన్షన్ అబౌట్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ ఆడిట్. సోషల్ ఆడిట్ అంటే ఏంటో చూసాం. సోషల్ ఆడిట్ యూనిట్స్ అంటే ఏంటో చూసాం. ఎంఎన్ఆర్ఐ గురించి మాట్లాడాం. మిడ్ డే మీల్ స్కీమ్ గురించి మాట్లాడాం. మేఘాలయ స్టేట్ ఫస్ట్ టు ఇంప్లిమెంట్ ఫస్ట్ టు హ్యావ్ దట్ లీగల్ బ్యాకింగ్ ఫర్ సోషల్ ఆడిట్, అది కూడా చూసాం. దాని వల్ల యూజెస్ కూడా చూసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఇంటిగ్రిటీ. వెరీ బ్రాడ్ అండ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. ఇంటిగ్రిటీ అంటే ఏంటి, ఇంటిగ్రిటీ వల్ల మనం ఎంతవరకు మనకి హ్యూమన్ బీయింగ్ ఎవాల్వ్ అయితే జరుగుతారని చూసాం. జస్టిఫికేషన్ అడిగారు కాబట్టి మనం ఇంటిగ్రల్ పర్సన్స్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇంటిగ్రల్ పర్సన్ పబ్లిక్ స్పియర్ లోని, పొలిటికల్ స్పియర్ లోని మనం లాల్ బహదూర్ శాస్త్రి గురించి అబౌట్ హిస్ రెసిగ్నేషన్ ఫర్ వన్ స్మాల్ యాక్సిడెంట్ ఆఫ్ రైల్వేస్ లో ఉన్నప్పుడు వెన్ హీ వాజ్ రైల్వే మినిస్టర్. ఒక చిన్న యాక్సిడెంట్ అయితే తను హీ గేవ్ అప్ హిస్ పోస్ట్. సో దాని గురించి చూసాం. వీ హ్యావ్ సీన్ ఇంటిగ్రిటీ ఇన్ పబ్లిక్ లైఫ్. ఈ శ్రీధరన్ గురించి చూసాం మనం. ఈ శ్రీధరన్ గారు బీయింగ్ హౌ హీ రినౌండ్ దట్ మెట్రో మ్యాన్, ఎలా హౌ హీ వాజ్ ఇంటిగ్రల్ ఇన్ మేకింగ్ టూ మెనీ మెట్రోస్ ఇన్ ద వరల్డ్, అది మనం చూసాం. ఇంటిగ్రిటీ ఇన్ మీకు లీడర్షిప్ లో మనం గాంధీజీ గురించి మాట్లాడడం. అలానే స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు సచిన్ టెండూల్కర్ గురించి అయితే మాట్లాడడం జరిగింది. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ వి బ్రీఫ్లీ డిస్కస్డ్ in our previous video. So 125 marks వరకు అయితే మనం కవర్ చేసాం. See 125 మార్క్స్ అయిన తర్వాత we have ఇంకో 125 మార్క్స్ స్లాట్ ఉంది మనకి పార్ట్ బి లోని. దేర్ we will discuss about కేస్ స్టడీస్ గురించి, అవన్నీ మనం చూస్తాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దిస్ లెట్స్ సి కేస్ స్టడీస్ ఏంటి, దాని అప్రోచ్ ఏంటి ఒకసారి మనం మాట్లాడుకుందాం. కేస్ స్టడీస్ 125 మార్క్స్ ఉంటుంది మనకి. 125 మార్క్స్ కి ఒక కేసు ఇస్తారు. ఆ కేసుని మనం ఎథిక్స్ లోనైతే
ఇప్పుడు ఆల్రెడీ మనం ఫిలాసాఫికల్ బేస్ లోని సైకలాజికల్ బేస్ లోని మోడల్ థింకర్స్ పర్స్పెక్టివ్ కొన్ని సైకలాజికల్ టర్మ్స్ అవన్నీ మనం స్టాటిక్ లో చదువుతాం కాబట్టి స్టాటిక్ పార్ట్స్ లోనే ఎథిక్స్ ఇంటిగ్రిటీ యాప్టిట్యూడ్ సిలబస్ లోనే. సో వాటిని మనం బేస్ చేసుకుంటూ ఈ ఎథిక్స్ కేస్ స్టడీస్ ని మనం ఎలా సాల్వ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఏదో అడిగారు కదా జనరల్ గా కేస్ స్టడీస్ అని ఎథిక్సే కదా ఫ్లూక్ ఏదో రాసిద్దాం అని కాకుండా మీరు ఆల్రెడీ అర్థం చేసుకున్న కాన్సెప్ట్స్ ని ఎంతవరకు రిలేట్ చేసి రాస్తున్నారు అనే దాని మీద మీ మార్క్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో అది దట్ ఈస్ అబౌట్ ఎథిక్స్ కేస్ స్టడీ. యూజువల్ గా నేను ఫాలో అయ్యే ప్యాటర్న్ ముందు మెయిన్స్ లో కానీ లేకపోతే ద పీపుల్ హూ వర్ సక్సెస్ఫుల్ అండర్ మై గైడెన్స్ వాళ్ళు చేసేవి కూడాను ప్రాక్టీసెస్ ఏంటంటే బేసికల్ ఎథిక్స్ కేస్ స్టడీ వచ్చినప్పుడు స్టేక్ హోల్డర్స్ అయితే ఐడెంటిఫై చేయాలి. స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరంటే హూ టేక్స్ స్టేక్ ఇన్ దిస్ కేస్. ఇక్కడే చూడండి వైస్ ప్రిన్సిపల్ ఇన్ డిగ్రీ కాలేజ్ ఉన్నారు. వైస్ ప్రిన్సిపల్ ఈస్ వన్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్. ఓకే, దేర్ ఆర్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఈస్ వన్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్. ఓకే, అండ్ స్టూడెంట్స్ ఉన్నారు, దే ఆర్ వన్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్. సో ఇలా అనమాట, దీస్ ఆర్ ద స్టేక్ హోల్డర్స్ ఫస్ట్ మనం లిస్ట్ చేసుకోవాలి. స్టేక్ హోల్డర్స్ లిస్ట్ చేసుకున్న తర్వాత దెన్ వీ విల్ టాక్ అబౌట్ వాట్ ఆర్ ద ఎథికల్ డైలమాస్ ఏంటో చూడాలి. ఇప్పుడు ఈ కేసులోనే చూసుకుంటే మీకు ఎథికల్ ఇష్యూస్ డైలమాస్ ఏంటంటే ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఇందులోని ఎథికల్ ఇష్యూస్ ఏముంటాయంటే ఇంటిగ్రిటీ అనే ఎథికల్ ఇష్యూ ఉంటుంది, ఇంపార్షియాలిటీ అనే ఎథికల్ ఇష్యూ ఉంటుంది, ప్రొఫెషనల్ ఎథిక్స్ అనే ఎథికల్ ఇష్యూ ఉంటుంది, మొరాలిటీ అనే ఇష్యూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద వాల్యూస్ ఇష్యూస్ ఇన్ ఎవ్రీ కేస్. తర్వాత మనకి ఉన్న ఇష్యూస్ ని మనం పెట్టిన తర్వాత ఆప్షన్స్ ఏంటో మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇందులోనే ఒక 3 ఆప్షన్స్ తీసుకుంటాం, 1 2 3 తీసుకొని ప్రతి దానికి మెరిట్స్ డిమెరిట్స్ మెన్షన్ చేస్తాం. దట్ ఈస్ ద నెక్స్ట్ పార్ట్. ఇలా మెన్షన్ చేసిన నుంచి బెస్ట్ ఆప్షన్ ఏంటో తీసుకొని కోర్స్ ఆఫ్ యాక్షన్ రాస్తాం. సో దిస్ ఈస్ నార్మల్లీ ద టెంప్లెట్ వాట్ వి ఫాలో టు డీల్ ఫర్ కేస్ స్టడీస్. సో ఇప్పుడు ఎలాగా కేస్ స్టడీ అయితే మన దగ్గర ఉంది కాబట్టి ఒక కేస్ స్టడీ తీసుకొని అసలు ఎలా ఇంకా డీటెయిల్డ్ గా ఎలా అయితే అనలైజ్ చేయొచ్చు, స్టేక్ హోల్డర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒక పార్ట్ తోని మనం ఆన్సర్స్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది మాత్రం విల్ జస్ట్ సీ ఇన్ దిస్ వెరీ కేస్ స్టడీ. Okay, so without any delay, let's start this case study. You are a vice principal of a degree college antunaru. 1 second. Okay, you are a vice principal in a degree college. Degree college undi, అందులో మీరు ఒక vice principal. Okay, VC. ఓకే, ఇన్ వన్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ టౌన్స్. అది ఉన్నది కూడా మిడిల్ క్లాస్ టౌన్స్ అంటే ఒక టైర్ 2 టైర్ 3 సిటీ అనుకుందాం. ఓకే, ప్రిన్సిపల్ has recently retired. Principal అయితే లేరు, principal has recently retired అంట. You are the only vice principal in that college and management is looking for his replacement. ఓకే, అదే చెప్పినట్టు ప్రిన్సిపల్ అయితే లేరు, వాళ్ళ పోస్ట్ అయితే వేకెంట్ గా ఉంది, బట్ యు ఆర్ ద వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ దట్ కాలేజ్. దేర్ ఆర్ ఆల్సో ఫ్లియర్స్ దట్ మేనేజ్మెంట్ మే ప్రమోట్ యూ ప్రిన్సిపల్. సో కొన్ని హింట్స్ అయితే ఏంటంటే యూజువల్లీ వైస్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో తన ప్రిన్సిపల్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ మోస్ట్లీ ద పాసిబిలిటీ టు బికమ్ ఏ ప్రిన్సిపల్ అవడానికి అయితే మీకైతే ఛాన్స్ ఉంది, అంతవరకు చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఇన్ ద మీన్ టైమ్ ఈ మధ్యలో ఏమైందంటే డ్యూరింగ్ యాన్యువల్ ఎగ్జామినేషన్ ద ఫ్లయింగ్ స్క్వాడ్ కేమ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ కాట్ 2 స్టూడెంట్స్ రెడ్ హ్యాండెడ్ ఇన్వాల్వింగ్ అన్ఫెయిర్ మీన్స్. సో ఈ టైంలో ఏం జరిగిందంటే యాన్యువల్ ఎగ్జామినేషన్ చదువుతున్నప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి ఒక 2 స్టూడెంట్స్ ని కాపీ చేస్తుంటే, ఒక మాల్ ప్రాక్టీస్ చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఓకే, ఓకే, ఇక్కడ నెక్స్ట్ మనకి స్టేక్ హోల్డర్ ఏమొచ్చింది, స్టూడెంట్స్ అయితే వచ్చారు ఇక్కడ. నెక్స్ట్, ఏ సీనియర్ లెక్చర్ ఆఫ్ ద కాలేజ్ వాస్ పర్సనల్లీ హెల్పింగ్ ది స్టూడెంట్స్ ఇన్ దిస్ యాక్ట్. సో ఇలా జరుగుతుంది, ఖచ్చితంగా ఎవరు హెల్ప్ లేకుండా అయితే జరగదు కదా. సో ఒక సీనియర్ లెక్చరర్ అని ఒక క్యారెక్టర్ మనకి ఇంట్రడ్యూస్ అయింది ఇక్కడ. ఓకే, సీనియర్ లెక్చర్ అయితే వచ్చారు, అతను పర్సనలీ హెల్పింగ్ ది స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తున్నాడు. హెల్ప్ చేస్తున్నప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం అయితే జరిగింది. ద సీనియర్ లెక్చర్ ఆల్సో హ్యాపెన్స్ టు బి క్లోజ్ టు ద మేనేజ్మెంట్. సో ఇది చూడండి, సీనియర్ లెక్చర్ అంట మేనేజ్మెంట్ అయితే ఎవరైతే ఉన్నారో ద హెడ్, మీరు ప్రిన్సిపల్ కాబట్టి ఈ కాలేజ్ కి ఒక చైర్మన్ ఎవరు ఉండుంటారు. సో చైర్మన్ కి ఆ మేనేజ్మెంట్ కి ఈయన వెరీ క్లోజ్. ఓకే, వన్ ఆఫ్ ద స్టూడెంట్ వాజ్ ద సన్ ఆఫ్ ద లోకల్ పొలిటీషియన్. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఒక 2 స్టూడెంట్స్ అయితే పట్టుకున్నారని చెప్పాను కదా, ఆ 2 స్టూడెంట్స్ లోని 1 స్టూడెంట్ ఏంటంటే పొలిటీషియన్స్ అని. ఓకే, నెక్స్ట్, ఓకే, పొలిటీషియన్స్ అన్న అంటే హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఇన్ గెట్టింగ్ కాలేజ్
affiliated to the present reputed university. సో పొలిటీషియన్స్ అన్నో మీకు ఏంటంటే కాలేజ్ కి ఎఫిలియేషన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కటి అక్రిడిటేషన్స్ ఎఫిలియేషన్స్ ఉంటాయి. మనకి ఏఐసిటి గురించి మీరు చూసుకున్నా, ఎన్ఈఏసి చూసుకున్నా కూడా మీకు ఎఫిలియేషన్స్ అయితే ఉంటాయి. సో అలా ఎఫిలియేషన్ రావడంతో ఒక పొలిటీషియన్ చాలా హెల్ప్ చేశారు. ఆ పొలిటీషియన్స్ అన్ననే ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి పట్టుకున్నారు ఒకరు. సెకండ్ స్టూడెంట్ ఎవరంట? సెకండ్ స్టూడెంట్ was a son of a local businessman who donated maximum funds for running college. సెకండ్ స్టూడెంట్ కూడాను ఒక బిజినెస్ మ్యాన్ ఒకడైతే పొలిటీషియన్స్ అన్న అయితే, ఇంకోళ్ళు ఎవరు బిజినెస్ మ్యాన్స్ అన్నంట. సో అతను కూడాను చాలా వరకు ఫండ్స్ అయితే ఇచ్చారంట కాలేజ్ కి. ఓకే, యూ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్డ్ ద మేనేజ్మెంట్ రిగార్డింగ్ దిస్ మిస్ఫార్చ్యూన్ ఇన్సిడెంట్, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో ఇలా జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు వైస్ ప్రిన్సిపలే కదా, మీకు అంత పవర్స్, ప్రిన్సిపల్ అయితే ఇంకా కాలేదు, మీరు ఏం చేయాలి అనేది తెలుసుకోవడానికి మీరు మేనేజ్మెంట్ అయితే ఇన్ఫార్మ్ చేశారు. ద మేనేజ్మెంట్ టోల్డ్ యూ టు రిజాల్వ్ ద ఇష్యూ విత్ ద ఫ్లయింగ్ స్క్వాడ్ ఎట్ ఎనీ కాస్ట్. మేనేజ్మెంట్ మీకు ఖచ్చితంగా ఇది రెప్యుటేషన్ కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇది సెటిల్ చేసుకోండి అని చెప్పారు. దే ఫర్దర్ సెడ్ దట్ సచ్ ఇన్సిడెంట్ విల్ నాట్ only tarnish the image of the college, but also the politician, businessman are very important personalities for functioning of the college. సో అంతే కదా, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇలాంటివి బయటకు వస్తే కాలేజ్ పరువు పోవడంతో కాకుండా ఇద్దరు స్టూడెంట్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ పేరెంట్స్ ఒక పొజిషన్ లో ఉన్నారు సొసైటీలో కాబట్టి వాళ్ళ ఇమేజ్ కూడాను డ్యామేజ్ అవుతుందని చెప్పారు. ఓకే, యు ఆర్ ఆల్సో గివెన్ ద హింట్ దట్ యువర్ ఫర్దర్ ప్రమోషన్ టు ద ప్రిన్సిపల్ డిపెండ్స్ ఆన్ యువర్ క్యాపబిలిటీ ఇన్ రిజాల్వింగ్ ద ఇష్యూ విత్ ద ఫ్లయింగ్ స్క్వాడ్. ఇక్కడ చూసారా ఒక చిన్న ట్రిప్ చేశారు ఇక్కడ. ఇంకోటి ఏం చెప్పారంటే మీరు వైస్ ప్రిన్సిపల్, మీరు ప్రిన్సిపల్ అవుతారని అందరూ అనుకుంటున్నారు, అది ముందు చెప్పిందే. సో ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఈ ఇష్యూని ఏ రకంగా అయితే సాల్వ్ చేస్తారో ఆ క్యాపబిలిటీ ప్రకారమే మీ ఎంపానల్మెంట్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఉంటుందని చెప్పారు. ఓకే, ఇన్ ద మీన్ టైమ్ యు ఆర్ ఇంటిమేటెడ్ బై యువర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దట్ certain members of the student union are protesting outside the college gate against the senior lecturer and the students involved in this incident and demanding strict action against the defaulters. So ఇక్కడ నెక్స్ట్ మనకి ఇంకెవరు వచ్చారు ఇక్కడ? స్టూడెంట్ యూనియన్స్. సో 1 2 3 4 ప్రామినెంట్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు ఇక్కడ. ఇక నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ దాన్ని ఈ ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలరా అని అనుకున్న టైంలోనే మీకు స్టూడెంట్ యూనియన్స్ కూడాను బయట బాగా గోల్ చేస్తున్నారు. ఎందుకంటే కష్టపడి చదివి రాసిన వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది, మరి ఇలాగా దొరికిన వాళ్ళని మీరు స్కాట్ ఫ్రీ చేసేస్తుంటే మరి హానెస్ట్ పీపుల్ కి ఏంటి మరి ఒక ఇన్సెంటివ్ ఏమి ఉండదు. సో అందు గురించి వాళ్ళు కూడాను ఇష్యూ అయితే చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ఏ కేస్ స్టడీ. ఈ కేస్ స్టడీలోని ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు? క్రిటికల్లీ డిస్కస్ ద ఇష్యూస్, ఎథికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఎథికల్ ఇష్యూస్ ని డిస్కస్ చేయమంటున్నారు. 1 సెకండ్, ఎథికల్ ఇష్యూస్. ఓకే, దాన్ని నెక్స్ట్ క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఆప్షన్స్ అవైలబుల్ టు యూ యాజ్ అ వైస్ ప్రిన్సిపల్. ఓకే, అది సెకండ్. ఎథికల్ ఇష్యూస్ ఏమున్నాయో ఫస్ట్ అది మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ మనకి ఏమున్నాయి, వైస్ ప్రిన్సిపల్ గా మనం ఎటువంటి ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి, స్టూడెంట్స్ వదిలేయాలా లేకపోతే నిజంగా వాళ్ళకి ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ కి ఏదైనా కరప్షన్ చేసేసి వాళ్ళని మనం మ్యాటర్ని సెటిల్ చేసుకోవాలా, లేకపోతే స్టూడెంట్స్ ని మనం తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలా అనే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్రిటికల్లీ ఎగ్జామిన్ చేయమంటున్నారు. క్రిటికల్లీ ఎగ్జామిన్ ఎప్పుడైతే చేయమంటున్నారో అప్పుడు మనం మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటో చేయాలి. ఇక్కడ వాట్ ఆప్షన్ విల్ యూ అడాప్ట్ అండ్ వై. సో ఇలాంటి టైంలోనే మీరు ఎలాంటి ఆప్షన్ ఫైనల్ గా మీరు ఆప్షన్స్ అన్ని మీకున్న అవైలబుల్ ఆప్షన్స్ నుంచి మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఏంటని అడుగుతున్నారు. ఐ థింక్ దిస్ ఇస్ అ 20 మార్కర్. సో మీరు రాయడానికి చాలా మంచి కేస్ స్టడీ. మార్క్స్ ఎప్పుడు వస్తాయంటే మీరు అడిగినట్టుగా అంటే అడిగిన దానికి డిమాండ్ కి సంబంధించి రాసేటట్టు అయితే మాత్రం వస్తాయి, లేకపోతే 20కి మీకు 5 మార్క్స్ కూడా రావు. ప్రతి ఆస్పెక్ట్ ని అనలైజ్ చేసి ఎథికల్ ఇష్యూస్ ఏంటో కరెక్ట్ గా మనం పోర్ట్రే చేయగలగాలి. చేసిన ఎథికల్ ఇష్యూస్ నుంచి మన ఆప్షన్స్, అవైలబుల్ ఆప్షన్స్ ఏంటో చెప్పాలి. ఒక్కసారి ఎథికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ చెప్తాం. మనం ఇష్యూస్ ఏదైతే ఉందో చెప్తాం. ఇష్యూస్ చెప్పిన తర్వాత ఆప్షన్స్ మనకి ఏమున్నాయో చూపిస్తాం. ఆప్షన్స్ ఉన్న తర్వాత ఉన్న ఆప్షన్స్ నుంచి మనం ఇవాల్యుయేషన్ చేస్తాం. మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ అంటే ఇవాల్యుయేషన్ చేస్తాం. తర్వాత కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూస్తాం. చూసి దానికి ఎందుకు మనం ఇది కరెక్ట్ అనుకుంటున్నాం జస్టిఫై చేస్తాం. అవే అడిగారు ఇక్కడ.
సో అలా అలా ప్రతి కేస్ స్టడీని మీరు అనలైజ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఎథికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి అది మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా యూ నీడ్ దట్ ముందు చెప్పినట్టు పార్ట్ ఏ నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా ఇక్కడ యూజ్ అవుతుంది. పార్ట్ ఏలో మనం పార్ట్ ఏ అంటే ఇప్పుడు ఎథిక్స్ లో కూడా మీరు సిలబస్ లో చూస్తే మనం చాలా వరకు ఎథిక్స్ గురించి, వాల్యూస్ గురించి, సివిల్ సర్వెంట్ వాల్యూస్ గురించి, వాల్యూ ఫర్ ఏ గుడ్ ఇండివిజువల్ ఏ ఉంటాయి అవి అన్ని మనం డీల్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇష్యూస్ అంటున్నారు కాబట్టి ఎథికల్ ఇష్యూస్ ఏముంటారు, నేను ఐ జస్ట్ వేగ్లీ మెన్షన్ ఫ్యూ ఇష్యూస్ ఏముంటాయి. చెక్స్ దట్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఎనీ పర్సన్ కదా. ఇప్పుడు అందరూ బాగానే ఉంటారు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే మనం ఎంత ఇంటిగ్రల్లో ఏంటో తెలుస్తుంది. సో ఇంటిగ్రిటీ, ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి మీరు మాట్లాడొచ్చు. ఇక్కడ ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ గురించి మాట్లాడొచ్చు. మీరు ఇంటిగ్రిటీ ఇన్ ద సెన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ, మీరు అది కాంప్రమైజ్ చేస్తారా లేకపోతే యూ విల్ స్టాండ్ ఫర్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్, అది మీరు ఇక్కడ మాట్లాడొచ్చు. నెక్స్ట్ యూ కెన్ టాక్ అబౌట్ మోరల్ స్ట్రెంగ్త్ అండ్ మొరాలిటీ గురించి మాట్లాడొచ్చు. యూ కెన్ టాక్ అబౌట్ ద యునో లుక్రేటివ్ ఆపర్చునిటీస్ టు బికమ్ ఏ ప్రిన్సిపల్, అది మీ ముందు ఉంది కానీ మీరు అది చూసుకుంటారా, లేకపోతే యూ టాక్ అబౌట్ డూయింగ్ రైట్, డియోంటలాజికల్ ఎథిక్స్ అంటాం కదా, డ్యూటీ బేస్డ్ ఎథిక్స్. సో అది డియోంటలాజీ గురించి మీరు ఇక్కడ మాట్లాడొచ్చు. ఎందుకంటే మీకున్న కాన్సెప్ట్స్ ని ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయాలి, అప్పుడే మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇష్యూ ఏముంటుంది, ఇంపార్షియాలిటీ ఉంటుంది. ఇంపార్షియాలిటీ గురించి మనం క్వశ్చన్ లో కూడా చదువుకున్నాం. ఇంపార్షియాలిటీకి నాన్ పార్టిషన్షిప్ కి డిఫరెన్స్ ఏంటో చూసాం. సో ఇష్యూస్ ఆఫ్ ఇంపార్షియాలిటీ మనం చూస్తాం. ప్రొసీజర్, ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ప్రొసీజర్ హ్యాస్ టు బి ఫెయిర్. సో ఆ ప్రొసీజర్ ఏంటి, అది దాని గురించి ఆ ఇంపార్షియాలిటీ అనే వాల్యూ గురించి మీరు ఇక్కడ మాట్లాడొచ్చు. అదే ఇష్యూ గురించి మీరు మాట్లాడొచ్చు. ఇంకా ప్రొఫెషనల్ ఎథిక్స్ అవన్నీ అయిపోయి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద issues. You can also talk about your concerns in that case. సో దీస్ ఆర్ ద ఇష్యూస్. సో ఇప్పుడు ఇష్యూస్ అయిపోయి కాబట్టి మనం విల్ టాక్ అబౌట్ సమ్ ఆప్షన్స్ అవైలబుల్ టు అస్. దిస్ ఇస్ డన్. ఎథికల్ ఇష్యూస్ అయితే మాత్రం అయిపోయింది ఫస్ట్. సెకండ్ అది ఆప్షన్స్ అవైలబుల్ అన్నారు, దాన్ని క్రిటికల్ ఎగ్జామిన్ చేయమన్నారు. ఓకే, ఆప్షన్స్ ఏముంటాయి మనకి బేసికల్ గా? ఫస్ట్ ఆప్షన్ ఏమై ఉంటుంది మనకి, ఇప్పుడు ఉన్న కేసు నుంచి మనం చూసుకుంటే మనకి ఆప్షన్స్ కూడా లిమిటెడ్ ఉంటాయి. ఏమంటే యాజ్ అ వైస్ ప్రెసిడెంట్, ప్రిన్సిపల్ మనకి ఏంటంటే యూ ఫస్ట్ లిజన్ టు ద అడ్వైస్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్. వాళ్ళు ఏం చెప్తున్నారు, నో వితౌట్ టేకింగ్ ఎనీ యాక్షన్ స్టూడెంట్స్ ను వదిలేయమని చెప్తున్నారు. లెట్ దమ్ గో స్కాట్ ఫ్రీ అని చెప్తున్నారు. అది ఫస్ట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఆప్షన్. సో ఇందులో ఖచ్చితంగా ప్రతి ఆప్షన్ కి మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. డిమెరిట్స్ అంటే మీరు మాట్లాడతారు. ఇట్ విల్ డెఫినెట్లీ మెరిట్ ఏముంటుంది, ఇట్ డెఫినెట్లీ సేవ్ ద రెప్యుటేషన్ ఖచ్చితంగా మీరు స్కూల్లో రెప్యుటేషన్ కాపాడినట్టు ఉంటుంది. ఇది మీకు పొలిటికల్, మీకు అంటే మీ కెరీర్ గ్రోత్ కి ఫైనాన్షియల్ గా మీకు ఇంక్రిమెంట్ అయినా రావచ్చు. లేకపోతే మీకు ఎందుకంటే ఆ బిజినెస్ మ్యాన్ కొడుకు కాబట్టి మీకు ఫైనాన్షియల్ గా మీకు రావచ్చు. ఆ పొలిటీషియన్ కొడుకు కాబట్టి మీకు పొలిటికల్ గా కూడా ఏమైనా ఫేవర్ జరగచ్చు. ఓకే, పాసిబిలిటీ, అలాంటి పాసిబిలిటీస్ మీరు చెప్పాల్సి వస్తుంది. ఇట్ మైట్ మేక్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎలివేటింగ్ యూ టు ఏ ప్రిన్సిపల్. మీకు ఈ రెండింటితో కాబట్టి మీరు వైస్ ప్రిన్సిపల్ కాబట్టి ప్రిన్సిపల్ గా మీకు ప్రమోషన్ కూడా రావచ్చు. సో అవి మెరిట్స్. ఎప్పుడు మెరిట్స్, మీరు స్కూల్ మేనేజ్మెంట్ ఇచ్చిన అడ్వైస్ ఏంటంటే అది లెట్టింగ్ దెమ్ గో స్కాట్ ఫ్రీ. వాళ్ళని వదిలేస్తే వాళ్ళకి స్క్వాడ్ కూడా పట్టించకుండా వాళ్ళని మీరు స్క్వాడ్ అయితే ఏదైతే ఉందో ఫ్లయింగ్ స్క్వాడ్ తో కాంప్రమైజ్ చేసుకుని వాళ్ళని వదిలేస్తే మీకున్న పాసిబిలిటీస్ ఇవి. సో ఇవి మెరిట్స్. డిమెరిట్స్ ఏ ఉంటాయి, డెఫినెట్లీ మీరు మీ ఇంటిగ్రిటీ కాంప్రమైజ్ అవ్వాలి, మీ ఇంపార్షియాలిటీ కాంప్రమైజ్ అవ్వాలి. ఇట్ విల్ టార్నిష్ యువర్ క్రెడిబిలిటీ. ఓకే, ఇట్ విల్ సెట్స్ ఏ బ్యాడ్ ప్రెసిడెంట్. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఎలా ఉన్నాయి కాబట్టి యూ విల్ అగ్రివేట్ దోస్ స్టూడెంట్ ప్రొటెస్ట్ ఏ ఉన్నాయో అవి మీరు అగ్రివేట్ చేస్తారు. సో ఒక ఆప్షన్ తీసుకుంటే మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, అవి మీరు లిస్ట్ చేయాలి. అప్పుడే మీ అనాలిసిస్, మీ కేస్ స్టడీస్ యొక్క జస్టిఫికేషన్ వస్తుంది. ఇది కాకుండా మీరు ఏదో ఇలా వదిలేస్తాను అని చెప్పేసి దీని మీద పారాగ్రాఫ్ రాస్తే that will fetch you nowhere. So this is the approach usually toppers approach what they follow in dealing the case studies. ఇది toppers approach కాదు, someone who has bit knowledge about MBA, మీరు MBA చేస్తుంటే అక్కడ కూడా మీరు కేస్ స్టడీ సాల్వ్ చేస్తారు. ఆ సాల్వ్ చేసినప్పుడు కూడా ఫాలో అయ్యే ప్రాసెస్ కూడా ఇదే. ఓకే, సో ఇలా చేస్తే ఏంటంటే మీకు ఒక 360 డిగ్రీ అనాలిసిస్ వస్తుంది. చూడండి, ఒక ఆప్షన్ కే మీకు మెరిట్స్ డిమెరిట్స్ ఎలా అయితే వచ్చినాయి.
సో అలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏమై ఉంటుంది, ఫస్ట్ ఏంటంటే వదిలేస్తా ఉన్నాం, నెక్స్ట్ ఏమై ఉంటుంది నెక్స్ట్ ఖచ్చితంగా యూ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగైనెస్ట్ సీనియర్ లెక్చరర్ అండ్ దో స్టూడెంట్స్, అంతే కదా. ఫస్ట్ వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, యూ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగైనెస్ట్ 2 స్టూడెంట్స్ తో పాటుగా మీరు ఎవరైతే ఆ సీనియర్ లెక్చర్ వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకి మీద యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ తీసుకుంటే దీనికి ఏముంటాయి మెరిట్స్, డిమెరిట్స్ మోస్ట్లీ సేమే ఉంటాయి. ఇక్కడ మీరు ఏవైతే కాంప్రమైజ్ అయ్యారో మీ ఇంటిగ్రిటీ, మీ ఇంపార్షియాలిటీ, మీ క్రెడిబిలిటీ, సెట్స్ టోన్ ఆఫ్ బ్యాడ్ ప్రెసిడెంట్, లేకపోతే అగ్రివేట్స్ ప్రొటెస్ట్, ఇవన్నీ ఇక్కడ కావు అనమాట. సో మీరు యూ వోంట్ హ్యావ్ టు కాంప్రమైజ్ యువర్ ఇంటిగ్రిటీ, యూ విల్ రిమైన్ శాంటిటీ టు ద ప్రొసీజర్స్. మీ క్రెడిబిలిటీ ఉంటుంది, మీరు ప్రొటెస్ట్ ని మీరు జరగకుండా కామ్ చేస్తారు, అవన్నీ ఇక్కడ మెరిట్స్. ఇక డిమెరిట్స్ ఉంటాయి డెఫినెట్లీ. అక్కడ మీరు వెన్ యూ దీస్ 2 people గెట్స్ కాట్, డెఫినెట్లీ యూ విల్ ఇర్క్ దోస్ దేర్ పేరెంట్స్. సో డెఫినెట్లీ మీకు ఏదో పరంగా మీ మీద బ్యాడ్ పబ్లిసిటీ అయితే ఉంటుంది వాళ్ళు, బికాస్ దోస్ 2 people ఆర్ వెరీ ద హై ఎకలాన్స్ ఇన్ ద సొసైటీ. కాబట్టి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి, మీకు జాబ్ నుంచి కూడా తీసేయచ్చు, మీరు ప్రిన్సిపల్ అవ్వలేరు. ఇంకా ఇట్ దట్ డెఫినెట్లీ టార్నిష్ యువర్ రెప్యుటేషన్. ఓకే, సో దీస్ ఆర్ ద డిమెరిట్స్. ఓకే, అది మనం 2 చూసాం. థర్డ్ ఏం చూస్తాం మనం, యూ కెన్ కన్విన్స్. రెండు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ స్కూల్ మేనేజ్మెంట్ ఇచ్చిన దాన్ని ఫాలో అవ్వాలి, సెకండ్ ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి, థర్డ్ ఏంటంటే ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ తోనే మీరు ఒక కాంప్రమైజ్కి వచ్చేయాలి. ఏంటంటే మీకు ఇంకా యాక్షన్ తీసుకోకుండా ఉండడానికి ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ తోనే మీరు ఇంకేదైనా చేయొచ్చు. సో దాని గురించి కూడా ఇది ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ కి పెద్ద తేడా లేదు. మీరు మేనేజ్మెంట్ కూడా ఏం చెప్తుందంటే మీరు చూసి చూడకుండా ఉండండి అని చెప్తుంది. ఈ థర్డ్ ఆప్షన్ ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఫ్లయింగ్ స్క్వాడ్ దగ్గరికి వెళ్ళి మీరు మేనేజ్ చేసుకోండి అని చెప్తున్నారు. వీటి మోస్ట్లీ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ వుడ్ బి ద సేమ్. సో ఇలా చూసిన తర్వాత మీకు అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏముంటుంది, ఎథిక్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. యాక్షన్ అగైనెస్ట్ దో స్టూడెంట్స్ అండ్ ద సీనియర్ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో అది మీరు చూసేస్తే అది బెస్ట్ ఆప్షన్ అని చెప్తారు. ఎందుకు బెస్ట్ కూడా మీరు లిస్ట్ చేయాలి. ఎందుకు బెస్ట్ అంటే మీరు చెప్పిన మెరిట్స్ లోనే మీరు ఇట్ గివ్స్ ఎ రైటియస్ వాల్యూ టు యువర్ యాక్షన్. ఇట్ యునో promote you as someone who is an in charge of that post. It'll doing professional integrity, it'll you're satisfying your professional ethics, అవన్నీ మీరు మాట్లాడాల్సి వస్తుంది. క్రెడిబిలిటీ ఆఫ్ కాలేజ్ కూడా పెంచడానికి మీరు డెసిషన్ తీసుకున్నట్టు ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ఎ బ్రాడ్ వే టు అప్రోచ్ ఎ కేస్ స్టడీ. మీరు చూడండి ఇక్కడ స్టేక్ హోల్డర్స్ మనం ఐడెంటిఫై చేసాం, ఐడెంటిఫై చేసిన తర్వాత ఎథికల్ ఇష్యూస్, ఇక్కడ చూడండి ఎథికల్ ఇష్యూస్ ఏంటని అడిగారు, ఎథికల్ ఇష్యూస్ నేను చెప్పాను ఏవైతే ఉన్నాయో. దీస్ ఆర్ ద ఎథికల్ ఇష్యూస్. ఎథికల్ ఇష్యూస్ చెప్పిన తర్వాత క్రిటికల్ ఎగ్జామిన్ ద ఆప్షన్స్ అవైలబుల్. మనకున్న ఆప్షన్స్ ఏంటో మనం చూసాం, యాక్షన్ తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటో చూసాం. క్రిటికల్ ఎవాల్యుయేట్ అన్నారు కాబట్టి దానికి మెరిట్ డిమెరిట్ ఎక్స్ప్లెయిన్ చేసాం. థర్డ్ది ఏంటి, వాట్ ఆప్షన్ వుడ్ యూ అడాప్ట్ అన్నారు కాబట్టి మీరు చెప్పిన దాని నుంచి మీరు ఏం అడాప్ట్ చేస్తారో అది చెప్తారు. మీరు సెకండ్ ఆప్షన్ అడాప్ట్ చేస్తారు కాబట్టి దాని మీద కొంచెం రాస్తారు. అది థర్డ్. 1, 2, 3 క్వశ్చన్స్. అది 20 మార్క్స్ అనుకుంటా. వెరీ ఈజీ ఫర్ దోస్ who knows this trick of analyzing the aspects what you learned in the ethics and implementing them according to the case study. అది తెలిస్తేనే ఈజీ, లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డీల్ విత్. మీరు ఏం రాసినా మీరు ఒక ఇలాంటి అప్రోచ్ లేకుండా ఏదో అడిగారు కదా అని పారాగ్రాఫ్ లో నేను రాసేస్తాను లేదా బుల్లెట్లు పెట్టి రాసేస్తాను అంటే మాత్రం రాసినట్టే ఉంటుంది, మీ మార్క్స్ అయితే మాత్రం ఖచ్చితంగా రావు, అందులో మాత్రం డౌట్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, నెక్స్ట్ కేస్ స్టడీ. An elevated corridor is being constructed to reduce traffic congestion. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒక కారిడార్ కడుతున్నారట. ఎందుకు కడుతున్నారు, టు రెడ్యూస్ ద ట్రాఫిక్ కంజెషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి కడుతున్నారు కారిడార్. ఓకే, ఇన్ ద క్యాపిటల్ ఆఫ్ ఎ పర్టికులర్ స్టేట్, మన ఏదో ఒక స్టేట్ లోనే క్యాపిటల్ స్టేట్ లో కడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏదో స్టేట్ తీసుకోండి, యూపీలోనే తీసుకోండి, ఎందుకంటే బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని ఎప్పటికప్పుడు వీక్ ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేస్తున్నారు. సో అక్కడే తీసుకుందాం, ఇక్కడ అలా ఏదైతే మెన్షన్ చేయలేదు కానీ మీకు అర్థమయ్యడానికి చెప్తున్నాను. సో యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫ్ దిస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ కంపెటెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఏదో ఆర్గనైజేషన్ పేరు కూడా ఏం మెన్షన్ చేయలేదు. సో కానీ మీరు ఏంటంటే మీరు ఒక రోడ్స్ అండ్ వర్క్ డిపార్ట్మెంట్ లో ఉన్నారనుకోండి, మీరు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉన్నారనుకోండి, అక్కడ మిమ్మల్ని ఇన్ఛార్జ్ చేశారు ఆ ప్రాజెక్ట్ కోసం.
ఓకే. ఓకే. కారిడార్ అయితే కడుతున్నారు. ట్రాఫిక్‌ని తగ్గించడానికి కడుతున్నారు మెయిన్ మోటివ్. సో, దాన్ని మిమ్మల్ని ప్రాజెక్ట్ మేనేజర్ చేశారు. ఇక్కడ మనకి ఏమున్నాయి స్టేక్ హోల్డర్స్ ఫస్ట్ చూద్దాం. ప్రాజెక్ట్ మేనేజర్ ఈస్ ద ఫస్ట్ స్టేక్ హోల్డర్. ఎజెండా ఏంటంటే కారిడార్. ఓకే. నెక్స్ట్ ఏంటి? ద డెడ్‌లైన్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ in next 2 years by June 2021, since the project is to be inaugurated by the chief minister before elections are announced in the second week of the July 2021. ఓకే. ఇదేంటంటే దీనికి ఒక డెడ్ లైన్ అంటూ ఒకటి ఉంది. ఎందుకంటే ఇది ఎలక్షన్ ఇయర్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ టైంలోనే సీఎం ఈ ప్రాజెక్ట్ ని ఇనాగ్రేట్ చేసే టైంలో మీరు జూలై 2021 కల్లా మీరు కట్టేయాలన్నమాట. ఓకే. వైల్ క్యారింగ్ అవుట్ ద సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ by inspecting a team, a minor crack was noticed in one of the piers of the elevated corridor, possibly due to poor material use. So వర్క్ అంతా జరుగుతుంది. వర్క్ జరుగుతున్న టైంలోనే ఒక ఇన్స్పెక్షన్ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేశారంటే ఈ ప్రాజెక్ట్ కి ఎక్కడో ఒక దగ్గర ఒక లీక్ అయితే ఉంది. లీక్ అంటే ఒక క్రాక్ అయితే ఉంది అని మాత్రం వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. సో యూ ఆర్ ద ప్రాజెక్ట్ మేనేజర్ కదా, వాళ్ళు మీకే చెప్తారు. యూ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్డ్ ద చీఫ్ ఇంజనీర్ అండ్ స్టాప్డ్ ఫర్దర్ వర్క్. ఓకే, మీకు తెలిసిన ఆ విషయం తెలిసిన తర్వాత మీరు ప్రాజెక్ట్ మేనేజర్ కాబట్టి యూ ఇన్ఫార్మ్డ్ యువర్ బాస్, యువర్ చీఫ్ ఇంజనీర్. అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను బ్రేక్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రాజెక్ట్ అక్కడ ఆపేసి ఆ బ్రేక్ ని ఫస్ట్ సెట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ కట్టాలి. లేకపోతే మొత్తం అడుగుతున్న ప్రాజెక్ట్ అంతాను మనకి డ్యామేజ్ అవుతుంది. సో అందు గురించి అది బేసిక్ గా మీరు చేయడానికి పర్మిషన్ తీసుకోవడం కోసం చీఫ్ ఇంజనీర్ కి అయితే మాత్రం మీరు ఇన్ఫార్మ్ చేశారు. ఇట్ వాజ్ అసెస్డ్ బై యూ దట్ మినిమం 3 piers of the elevated corridor have to be demolished అండ్ రీకన్స్ట్రక్టెడ్. సో ఇది మీకు అర్థమైన తర్వాత మీరు చూసిన తర్వాత మైనర్ క్రాక్ ఎవరైతే వాళ్ళు ఆ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఆ మైనర్ క్రాక్ మీరు చూసిన తర్వాత మీకు అర్థమైంది ఏంటంటే ఒక 3 పియర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక 3 సెక్టర్స్ లాంటివి ఏవో ఉన్నాయో కారిడార్ కి, అది ఖచ్చితంగా మీరు డిమాలిష్ చేయాలి. ఎందుకంటే వాటికి డ్యామేజ్ అయితే ఎక్కువ ఉందని మీకు తెలిసింది. కానీ ఇక్కడ వచ్చింది ఇష్యూ ఏంటంటే బట్ దిస్ ప్రాసెస్ విల్ డిలే ద ప్రాజెక్ట్ మినిమం బై 4 to 6 months. సో ఇలా చేస్తే మీరు చెప్పినట్టుగా మళ్ళీ దాన్ని కూల్ చేసి మళ్ళీ కట్టేటట్టు చేస్తే ఒక 4 to 6 months వరకు డిలే అయితే జరుగుతుంది. మీకు ఆల్రెడీ డెడ్ లైన్ ఉంది, జూలై 2021 కల్లా మీరు ప్రాజెక్ట్ ఫినిష్ చేసేయాలి. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ వచ్చి ఇది ఎలక్షన్ కి కొంచెం హంగామా చేయడానికి ఇనాగ్రేట్ చేస్తారు ఆ ప్రాజెక్ట్. అది మీకు ముందే తెలుసు. సో అది మీరు చీఫ్ ఇంజనీర్ గురించి చెప్పారు. మీరు చీఫ్ ఇంజనీర్ కి విషయం చెప్తే చీఫ్ ఇంజనీర్ డెఫినెట్లీ ఓవర్ రూల్డ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ద ఇన్స్పెక్టింగ్ టీమ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఇట్ వాజ్ ఎ మైనర్ క్రాక్ అండ్ it will not in any way impact the strength and durability of the bridge. సో చీఫ్ ఇంజనీర్ చెప్పడం అయితే జరిగింది. చీఫ్ ఇంజనీర్ మాత్రం మీరు చెప్పిన దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అది టైం ఎక్కువ తీసుకుంటుందని. ఇంకోటి ఏంటంటే అతను వ్యూలో ఏంటంటే ఇది చిన్న క్రాకే, దీనివల్ల పెద్ద ప్రాజెక్ట్ కి అయితే పెద్ద లాస్ అయితే జరగదని ఆయన చెప్తున్నారు. ఓకే, ఆయన ఇంకా ఏం చెప్తున్నారు? హీ ఆర్డర్ యూ టు లుక్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఇన్స్పెక్టింగ్ టీమ్ అండ్ కంటిన్యూ వర్కింగ్ విత్ ద సేమ్ స్పీడ్ అండ్ టెంపో. ఇంకా చెప్తున్నారు ఏంటంటే ఇంకా చేయాల్సిన చేంజెస్ ఏం అవసరం లేదు, మీరు ఏ స్పీడ్ లో అయితే ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేశారో అదే స్పీడ్ లో మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. హీ ఇన్ఫార్మ్డ్ యూ దట్ మినిస్టర్ డస్ నాట్ వాంట్ ఎనీ డిలే as he wants chief minister to inaugurate the elevated corridor before elections are declared. సో నెక్స్ట్ అదే కదా అంతా చేస్తుంది అంటే ఈయన ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టు డిలే చేస్తే ఇప్పుడు ఏదైతే ఎజెండా ఉందో ఎలక్షన్ టైంకి ఇది ఇనాగ్రేట్ చేయలేము, అది మళ్ళీ సీఎం దగ్గర మాట వస్తుంది అని చెప్తున్నారు. ఆల్సో ఇన్ఫార్మ్డ్ యూ దట్ ద కాంట్రాక్టర్ ఈస్ ఫార్ రిలేటివ్ ఆఫ్ ద మినిస్టర్ అండ్ హీ వాంట్స్ హిమ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. సో ఇంకో దీనికి టాప్ ఆఫ్ ద సాస్ ఏంటంటే ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అది మినిస్టర్ కి చాలా దగ్గర బంధువు అంట. ఆయన కూడా ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి చూస్తున్నాడు. అలాంటి కాంట్రాక్టర్లు ఉన్నారు కాబట్టి ఇలాంటి క్రాక్స్ అయితే వచ్చినాయి. అది ఫెయిర్ అండర్స్టూడ్. ఓకే, హీ ఆల్సో గేవ్ యూ హింట్ దట్ యువర్ ఫర్దర్ ప్రమోషన్ యాజ్ అడిషనల్ చీఫ్ ఇంజనీర్ ఈజ్ అండర్ కన్సిడరేషన్ విత్ ద మినిస్ట్రీ. సో ఇది ఒక లింక్ పెట్టారు. మిమ్మల్ని ఆ ముందు కేస్ స్టడీలో ఎలా అయితే మీరు వైస్ ప్రిన్సిపల్ నుంచి ప్రిన్సిపల్ గా ఎలాగెళ్తారో అని చెప్పడానికి ఈ సిచ్యువేషన్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటామని ఎలా అయితే మేనేజ్మెంట్ చెప్పారో మీకు, సో ఇక్కడ కూడా ఏంటంటే మీ చీఫ్ ఇంజనీర్ కూడా అదే చెప్తున్నాడు. మీరు ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉన్నారు, మిమ్మల్ని అడిషనల్ చీఫ్ ఇంజనీర్ చేయడానికి
ఈ ప్రాజెక్టే మీకు హెల్ప్ చేస్తుంది, అలా చేయొద్దని చెప్తున్నాడు. ఓకే, హౌఎవర్ యూ స్ట్రాంగ్లీ ఫెల్ట్ దట్ మైనర్ క్రాక్ ఇన్ ద పియర్ ఆఫ్ ద ఎలివేటెడ్ కారిడార్ విల్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ ద హెల్త్ అండ్ లైఫ్ ఆఫ్ ద బ్రిడ్జ్ అండ్ దేర్ ఫోర్ వెరీ డేంజరస్ నాట్ టు రిపేర్ ద ఎలివేటెడ్ కారిడార్. సో కానీ మీరు ఎంత విన్న తర్వాత కూడా యు ఆర్ disagreeing with your chief engineer that you are firmly believing that ఈ క్రాక్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రాజెక్ట్ కి డ్యామ్ చేస్తుంది. డ్యామేజ్ ఒక ప్రాజెక్ట్ తో సరిపోదు, ఒకవేళ ప్రాజెక్ట్ కి ఏమైనా అయితే ఇట్ మే కాస్ట్ లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. అది మీరున్నారు, అది మీకు ఒక డైలమాలో ఉంది. సో దిస్ ఈస్ ద బేసిక్ వ్యూ ఆఫ్ దిస్ కేస్ స్టడీ. ఇక్కడ మనం చూసాం, మెన్షన్ చేస్తే కేస్ స్టడీస్ లోని మీకు స్టేక్ హోల్డర్స్ మెన్షన్ చేస్తే ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, ఇన్స్పెక్షన్ టీమ్, థర్డ్ మినిస్టర్ అదొక స్టేక్ హోల్డర్ ఉంటాడు, ఇంకా నెక్స్ట్ మీకు చీఫ్ ఇంజనీర్ అదొక స్టేక్ హోల్డర్ ఉంటారు. సో ఆల్ దీస్ ఆర్ ద స్టేక్ హోల్డర్స్. ఓకే, అది మనకి ఫస్ట్ తెలుసుకుంటే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఈ క్వశ్చన్స్ చూద్దాం. అండర్ ద గివెన్ కండిషన్స్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ టు యూ యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్? సో మీకు ఉన్న ఆప్షన్స్ ఏంటని అడిగారు. నెక్స్ట్ ఎథికల్ వాల్యూస్ అడగలేదు, ఇక్కడ ఎథికల్ డైలమాస్ ఏంటని అడిగారు. సో డైలమా ఇస్ సంథింగ్ మీకు ఎప్పుడు వస్తుందంటే పర్సనల్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే 2 వాల్యూస్ మధ్య మీకు క్వశ్చన్ వస్తే అది మీకు డైలమా అవుతుంది. సో అలాంటి డైలమాస్ ఏంటో మీరు లిస్ట్ చేయాలి. సెకండ్, ఓకే, నెక్స్ట్ ప్రొఫెషనల్ ఛాలెంజెస్ ఏంటో మీరు లిస్ట్ చేయాలి. థర్డ్, కాన్సిక్వెన్సెస్, మీరు తీసుకున్న డెసిషన్ కి కాన్సిక్వెన్సెస్ ఏంటో చూడాలి. సో ఫస్ట్ ఏంటో చూద్దాం, వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ టు యూ అంటారు. ఆప్షన్స్ ఏముంటాయి ఇందులోని? వాట్ ఆప్షన్స్ వుడ్ బి అవైలబుల్ ఫర్ అస్? ఆప్షన్స్ ఏముంటాయి? ఆప్షన్స్ ఏంటంటే యూ కెన్ ఆప్ట్ టు కంటిన్యూ ద వర్క్. సో మీరు చీఫ్ ఇంజనీర్ వద్దంటే ఏం చేస్తాం, మనకి కంటిన్యూ చేసే ఆప్షన్ అయితే ఒకటి ఉంది. కానీ చేయకుండా వచ్చేసే ఆప్షన్ కూడా ఉంది. యూ కెన్ ఫర్దర్ గో టు ద సర్వే, further survey into the problem and bring to the notice of your senior administrator or political leadership. కానీ అంటే ఇప్పుడు మీకు చీఫ్ ఇంజనీర్ చెప్తే ఒప్పుకోవట్లేదు కాబట్టి యూ కెన్ టేక్ దిస్ థింగ్ ఫర్దర్ టు యువర్ హైయర్ అథారిటీస్. అంత కాకపోతే సీఎం దగ్గరికి వెళ్ళని మీరు తీసుకెళ్ళచ్చు. ఓకే, ఎందుకంటే చీఫ్ ఇంజనీర్ ఇక్కడ వినట్లేదు కాబట్టి అదొక ఆప్షన్ మీకు ఉంటుంది. మీరు ఇంకేముంటుంది, మీరు యూ కెన్ కంటిన్యూ టు కాంప్రమైజ్ ఆన్ ద ప్రాజెక్ట్ అలా చెప్తూ యూ కెన్ ఆస్క్ ఫర్ ట్రాన్స్ఫర్. ఇక్కడ నుంచి నన్ను ట్రాన్స్ఫర్ చేయండి, మీరు నా చెప్పిన వాడు వినట్లేదు, ఏమైనా అయితే మళ్ళీ నాకే రెప్యుటేషన్ పాడైపోతుందని చెప్పి యూ కెన్ గో ఫర్ ట్రాన్స్ఫర్. సో దీస్ ఆర్ ద బేసిక్ ఆప్షన్స్ అవైలబుల్ టు యూ. అది మనకి అయిపోయింది ఫస్ట్. సెకండ్ ఏంటి, డైలమాస్ ఏంటో చూద్దాం. ఇక్కడ డైలమాస్ ఏముంటాయి? యూజువల్ గా పర్సనల్ ఇంట్రెస్ట్ ఇస్ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్, లేకపోతే మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమైనా పెట్టుకోవచ్చు. మీకు పర్సనల్ గా మీరు వద్దని చెప్తున్నారు, కానీ ప్రొఫెషనల్ గా మీరు బాస్ చెప్పింది అయితే వినాల్సి వస్తుంది. సో అలాంటి డైలమాస్ ఉంటాయి. ఎండ్స్ విసెస్ మీన్స్ డైలమాస్ ఉంటాయి. సో మీకు ఏదో పని అయిపోవడం కావాలా, లేకపోతే చేస్తున్న పని ఖచ్చితంగా మీ వాల్యూస్ ని అలైన్మెంట్ తో చేసి చేయడం కావాలా, అదొకటి ఇంపార్టెంట్. కాస్ట్ విసెస్ క్వాలిటీ, అది కూడా ఉంటుంది. సో కాస్ట్ ఎంత పెట్టామని కాకుండా కాస్ట్ తగ్గించడం ఎంత ఇంపార్టెంట్, క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వడం కూడా అంత ఇంపార్టెంట్. సో అలాంటిది ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్ విసెస్ వర్క్ ఎఫిషియన్సీ. సో ఎథిక్స్ ఇంపార్టెంట్, చేసిన పని ఎఫెక్టివ్ గా చేయడం కూడా ఇంపార్టెంట్, ఎఫిషియన్సీ కూడా ఇంపార్టెంట్, ఎథిక్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇలాంటి మీకు డైలమాస్ అయితే ఉంటాయి ఇందులోనే. సో ఇదైతే అయిపోయింది. సెకండ్, ప్రొఫెషనల్ ఛాలెంజెస్ ఏముంటాయి? యూజువల్లీ ప్రొఫెషనల్ ఛాలెంజెస్ ఉంటాయి. ప్రెషర్ ఉంటుంది, పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ ఫ్రమ్ సుపీరియర్స్ ఉంటుంది. అవి కెరీర్ ప్రోగ్రెషన్ మీద మీకు ఏమైనా ఆపేయచ్చు, ఎందుకంటే మీరు అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మీ కెరీర్ ప్రోగ్రెషన్ లో మీకు ఏదైనా వాళ్ళు చూపించి మేము ప్రమోషన్ ఆపేయచ్చు. ఇంకా కరప్షన్, పైనుంచి కింద వరకు ఆ మేనేజర్ కూడాను, ఆ ప్రాజెక్ట్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో అతను కూడా మినిస్టర్ దగ్గర బంధం అని చెప్తున్నాడు కాబట్టి కరప్షన్ అయితే ఉంటుంది. సో వీట్ ఆర్ ద ప్రొఫెషనల్ ఛాలెంజెస్ అయితే ఉంటాయి. ఛాలెంజెస్ గురించి అంటున్నారు కాబట్టి దీస్ ఆర్ ద పాసిబుల్ ఛాలెంజెస్. సో దట్ ఈస్ ద థర్డ్ ఆన్సర్. ఫోర్త్ ఆన్సర్ ఏంటి? కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఓవర్లుకింగ్ ద అబ్జర్వేషన్. సో ఒకవేళ మీరు కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, ఒకవేళ ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోతే, మీరు అడిగారు ఇక్కడ మాకు ఆప్షన్ ఉంది, మనం ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్ళిపోతాను, లేకపోతే ఆప్ట్ ఫర్ కంటిన్యూన్స్ ఎలా ఉందో అలా చేస్తాను అని మనం 2 ఆప్షన్స్ తీసుకున్నాం. ఇవే కదా పాసిబుల్ ఫర్
overlooking the consequences. The second option is the best option. మీరు ఇక్కడ ఏదైనా వినకపోతే సీఎంకి వెళ్ళి చెప్పడమో, లేకపోతే వాళ్ళు పై అథారిటీస్ ఇన్ఫార్మ్ చేయడమో, లేకపోతే వాళ్ళు వింటారా వినరా అనేది పక్కన పెడితే మీ చేయడం వల్ల మీ డ్యూటీ అయితే మాత్రం ఉంది కాబట్టి అది బెస్ట్ ఆప్షన్. కానీ ఇక్కడ అడుగుతుంది ఏంటంటే కాన్సిక్వెన్సెస్ ఫర్ ఓవర్లుకింగ్ ద అబ్జర్వేషన్ అని అడుగుతున్నారు. సో ఆ కాన్సిక్వెన్సెస్ ఏవై ఉంటే మనం చూడాలి. డెఫినెట్లీ కాన్సిక్వెన్సెస్ కాజెస్ సివియర్ డ్యామేజ్, బీట్ లైవ్స్ గురించి కానీ, ప్రాపర్టీ ఆఫ్ ద సిటిజన్స్ కానీ, మీకు ఆ వేస్ట్ గురించి కానీ అంతా డ్యామేజ్ అయితే చేస్తుంది. మీకు కాస్ట్ ఓవర్ రన్స్ అయితే పెరిగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడైతే మీకు బ్రేక్ ఉంది, కానీ తర్వాత పెడితే మొత్తం ప్రాజెక్ట్ అంతా కూలిపోతుంది. సో మొత్తం ప్రాజెక్టే ఫెయిల్యూర్ అవుతుంది. ఇట్ గివ్స్ యూ బ్యాడ్ నేమ్ టు యూ అండ్ టు యువర్ డిపార్ట్మెంట్. ఓకే, సో ఇట్ సమ్హౌ ఇట్ ప్రమోట్స్ ద నెపోటిజం కల్చర్ ఆల్సో. ఎందుకంటే మెరిట్ లేకుండా మీరు ఇప్పుడు తను ఆ కాంట్రాక్ట్ ఎవడైతే ఉన్నాడో మినిస్టర్ దగ్గర బంధు కాబట్టే అయ్యాడు, కానీ అతనే మెరిట్ తోనే ఆ కాంట్రాక్ట్ తీసుకోలేదు. సో అలాంటి నెపోటిజం అనే ఆస్పెక్ట్ కూడా పెరుగుతుంది. సో దీస్ ఇన్ ఎ బ్రాడ్ వే యూ కెన్ ఆన్సర్ ఆల్ దీస్ 4 ఆస్పెక్ట్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అవర్ కేస్ స్టడీ. I hope you understood this case study. It's very interesting case study. Okay, next case study. COVID మీద ఉంది. సో కోవిడ్ పాసిబిలిటీస్, ఆస్పెక్ట్స్ ఏంటో మనం చూద్దాం ఈ కేస్ స్టడీస్ లోనే. సో కోవిడ్ మీద లాస్ట్ ఇయర్ కూడా నాకు తెలిసి 1 or 2 కేస్ స్టడీస్ అయితే వచ్చినాయి, కోవిడ్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అని. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ గా అయితే వచ్చినట్టుంది. COVID pandemic has quickly spread to various countries. Okay, understood. ఇది ఇప్పుడు 2 years బ్యాక్ అనుకుంటా. సో అప్పుడే డేట్ మెన్షన్ చేశారు, ఇక్కడ కూడా 2021 అనే మెన్షన్ చేశారు. సో 2020 ఇండియా రికార్డెడ్ 56,342 cases of corona had been reported. Okay, రిపోర్ట్ అయితే జరిగిందంట. ఇండియా విత్ a population of more than 1.3 billion had difficulty in controlling the transmission of the COVID virus. ఇది 2 years నుంచి సాగుతుందే కదా. Okay, multiple strategies became necessary to handle this outbreak. Same. Ministry of Health and Family Welfare raised awareness about the outbreak to take necessary actions and control. Understood. Indian government implemented 50-day lockdown throughout the country to reduce the transmission of the virus. So virus transmission తగ్గించడానికి lockdown అయితే పెట్టారు. Schools and colleges have shifted to alternate mode of teaching in the sense of online education, learning, evaluation, certification. Okay, online mode become popular during these days. Okay, India was not prepared for the sudden onset of the crisis. Definitely not prepared in terms of limited infrastructure of human resources, money. What Drishya, India is unprepared. Okay, the disease does not spare anyone irrespective of the caste. That is the beauty of the disease. Disease does not spare anyone. Okay, deficiencies in hospitals, oxygen cylinders, ambulances, cremation are the crucial aspects. Understood. యు ఆర్ ద హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ నుంచి చూద్దాం, ఇదే అసలైన ఆస్పెక్ట్. మీరేంటంట ఇవన్నీ జరుగుతున్నాయి, ఓకే. యు ఆర్ ద హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఏ పబ్లిక్ హాస్పిటల్, ప్రైవేట్ కూడా కాదు, at the time when coronavirus has attacked a large number of people and patients were pouring in the hospital day by day. Okay, సో ఇక్కడ ఏంటంటే ప్రెసెంట్ కేసెస్ నడుస్తుంది, కోవిడ్ అయితే పెరిగిపోతుంది, హాస్పిటల్ బెడ్స్ అన్ని ఫిల్ అవుతున్నాయి, ఆక్సిజన్ సిలిండర్స్ క్రంచ్ అయితే ఉంది. ఈ టైంలోనే మీరు ఏంటంటే యు ఆర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్. ఏదో ఒక హాస్పిటల్, ఎయిమ్స్ లేకపోతే లోకల్ గా ఉన్న స్టేట్ స్పెసిఫిక్ మెడికల్ సైన్సెస్ ఏదైనా కావచ్చు, ఏదో ఒక పబ్లిక్ హాస్పిటల్లోనే మీరు ఒక అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నారు. అడ్మినిస్ట్రేటర్ అంటే ప్రతిదానికి ఒక సూపరింటెండెంట్ ఉంటాడు, హాస్పిటల్కి డీన్ ఉంటారు, అలాగా మీరు ఒక హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్. సో అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న ఛాలెంజెస్ ఇవంట. ఆ ఛాలెంజెస్ ఏంటి? వాట్ ఆర్ యువర్ క్రైటీరియా అండ్ జస్టిఫికేషన్ ఫర్ పుట్టింగ్ యువర్ క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ స్టాఫ్ టు అటెండ్ ద పేషెంట్స్ knowingly fully went that it is highly infectious disease and resources and infrastructure limited. సో మీ కింద అయితే స్టాఫ్ పనిచేస్తున్నారు, వాళ్ళ ఆఫీస్ కి మరి రావట్లేదో మరేమో ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ వాళ్ళని ఈ కోవిడ్ టైమ్స్ లోని, ఈ పాండమిక్ టైంలోని మీరు ఎలా మీ స్టాఫ్ ని ఆఫీస్ లోకి వచ్చి డ్యూటీస్ చేసేటట్టు చేస్తారని అడుగుతున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, ఆ ఫస్ట్ థింగ్ ఆన్సర్ చూసిన తర్వాత సెకండ్ థింగ్ చూద్దాం. సో బేసికల్ ఏం చేస్తాం, మనం మోటివేట్ చేస్తాం. స్టాఫ్ వల్నరబుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు
ఫస్ట్ అయితే మోటివేషన్ అయితే చేస్తాం. ఎందుకంటే హెల్త్ కేర్ వర్కర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ క్రైసిస్ టైంలోనే హెల్త్ కేర్ వర్కర్స్ గివ్ అప్ చేస్తే ఇంకా చేసేదంటూ ఏం లేదు. సో ఖచ్చితంగా స్టాఫ్‌కి అందరికి ఉన్నపరంగా అయితే మోటివేట్ అయితే చేయొచ్చు. సో వాళ్ళకి ఇన్సూరెన్స్ అనే ఫెసిలిటీ మీరు కల్పించొచ్చు. ఏవైనా అయితే మీకు గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది. మీరు ఖచ్చితంగా మీరు వచ్చి మీ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఫుల్‌ఫిల్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సో ఇంకా మీరు చెప్పడానికి వాళ్ళకి అన్ని నెసెసరీ కిట్స్ అవన్నీ ప్రొవైడ్ చేయొచ్చు. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద పాసిబిలిటీ. యూ కెన్ ఆస్క్ దెమ్ టు గో ఫర్ టెలిమెడిసిన్. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఎవరైతే అందరూ హాస్పిటల్‌కి రానవసరం లేదు. యూ కెన్ ఆస్క్ ద డాక్టర్స్ టు కోఆర్డినేట్ విత్ ద స్టూడెంట్స్ బై యూజింగ్ వీడియో కాల్స్ అవన్నీ చేసి మీరు చేయొచ్చని మీరు చెప్పొచ్చు. సో దట్ ఈస్ జస్టిఫికేషన్. యూ కెన్ టాక్ అబౌట్ ఫ్యూ ప్రిన్సిపల్స్ కాన్సిక్వెన్షియలిజం గురించి మీరు మాట్లాడొచ్చు. యూ కెన్ టాక్ అబౌట్ యుటిలిటేరియనిజం. యూ కెన్ టాక్ అబౌట్ డియోంటాలజీ. వీటి ఆస్పెక్ట్స్ గురించి మీరు మాట్లాడి మోటివేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు? ఇఫ్ yours is a private hospital, whether your justification decision would be remain same that of the public hospital. సో చూసారా ఇక్కడ అసలైన ట్రిక్ అయితే ఇక్కడ ఉంది. సో ఇవన్నీ మీరు చెప్పారు. పబ్లిక్ హాస్పిటల్ అంటే సర్వీస్ ఉంటుంది, మోటివ్ ఉంటుంది, అన్నీ ఓకే. ప్రైవేట్ హాస్పిటల్లో ఎందుకు? వాళ్ళకి ప్రాఫిట్ మోటివే కదా కావాలి. ప్రైవేట్ హాస్పిటల్ అపోలో కానీ, యశోద కానీ, కిమ్స్ కానీ, ఎనీ టు టేక్ ఎనీ చైన్, మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ లీన్ టువర్డ్స్ ప్రాఫిట్. అది అందరికీ తెలిసిందే. అదే లేకపోతే ఎందుకు కోవిడ్ రూల్స్ ఉంటాయి, స్పెసిఫిక్ ఫీజ్ స్ట్రక్చర్ ఎందుకు ఉంటుంది, ఈ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ చేయొచ్చు అని గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఎందుకు ఇస్తుంది, అందరు హాస్పిటల్కి ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు? సో అవన్నీ ఉన్నాయి. ఎవ్రీ వన్ నోస్ దట్ సమ్హౌ ద ఆస్పెక్ట్ ఆఫ్ మనీ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్. సో అలాంటప్పుడు మీరు సేమ్ ఇస్తారా అంటే ఖచ్చితంగా మీరు ఇస్తారనే చెప్పాలి. ఎందుకంటే మరి చెప్తే మీరు ప్రైవేట్ ఒకలాగా, పబ్లిక్ ఒకలాగా మీరు ఆన్సర్ అయితే ఇస్తే యు ఆర్ నాట్ డిటర్మైన్డ్ యాజ్ అన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. కాకపోతే ప్రైవేట్ కి పబ్లిక్ కి ఉన్న డిఫరెన్స్ అంటే, ప్రైవేట్ కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ టాక్ అబౌట్, ఇక్కడైతే మీరు మోటివేషన్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు, యూ కెన్ డెఫినెట్లీ టాక్ అబౌట్ డైరెక్ట్లీ మనీ గురించి మాట్లాడొచ్చు. ఉన్న పేమెంట్స్ ని మీరు ఇంక్రీజ్ చేస్తాను, మీరు రండి అని చెప్పొచ్చు. మీకు ఏమైనా మనీ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. యూ కెన్ యాక్చువల్లీ ఈ రిక్రూట్ మెనీ స్టాఫ్ కూడా. మీకు గవర్నమెంట్ లో అంటే రిక్రూట్మెంట్ హ్యాపెన్స్ త్రూ గవర్నమెంట్. మీకు హాస్పిటల్ ఉంది కానీ హాస్పిటల్ రిక్రూట్మెంట్ చేయలేదు. రిక్రూట్మెంట్ చేయాల్సినంత గవర్నమెంట్ పని. సో ఇక్కడ మీరు ప్రైవేట్ హాస్పిటల్ అంటే మీరే రిక్రూట్ చేసుకోవచ్చు. సో వాటి గవర్నమెంట్ కి మీరేం పర్మిషన్ తీసుకోవాల్సిన లేదు. సో మీరు ఆ లోడ్ తగ్గించుకోవడానికి మీరు రిక్రూట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఆస్పెక్ట్ మీరు ఇంక్లూడ్ చేసి మోస్ట్లీ ఫస్ట్ చెప్పిన ఆస్పెక్ట్స్ నే మీరు ఇక్కడ సెకండ్ దాంట్లో రాస్తే ఐ థింక్ ఇట్ విల్ గుడ్ టు గో. బికాస్ ఐ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. Okay, so that gives you, tells you how able you are administrator during this pandemic in this to render your public service. So అదే అంతవరకు అయితే మాత్రం ఓకే. ఈ కేస్ స్టడీ వరకు అయితే నో ప్రాబ్లం. సో ఏదైనా రాసినప్పుడు మనం రాసింది మళ్ళీ అటు నుంచి ఇటు కాకుండా, ఎలా వచ్చినా ఆన్సర్ ఎలా వచ్చినా, క్వశ్చన్ ఆన్సర్ ఎలా వచ్చినా కూడా మనం రాసిన వాటిని మెస్అప్ చేయకుండా అందుకు రాయాలంటే, రాసినప్పుడు కొంచెం ఆలోచించి రాస్తే మీ ఫస్ట్ చెప్పిన దానికి సెకండ్ చెప్పిన దానికి ఒక రిలవెన్స్ అయితే ఉంటుంది. ఓకే, సెకండ్, ఏ రెప్యూటెడ్ ఫుడ్ కంపెనీ ఉందంట. బేస్డ్ ఇన్ ఇండియా, డెవలప్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఫర్ ఇంటర్నేషనల్ మార్కెట్ అండ్ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ద సేమ్ ఆఫ్టర్ గెటింగ్ నెసెసరీ అప్రూవల్స్. ఒక ఫుడ్ కంపెనీ అయితే ఉందంట. దాన్ని ఏం చేస్తుందంటే, కంపెనీ బేస్డ్ ఇన్ ఇండియా, ఇండియన్ బేస్డ్ ఫుడ్ కంపెనీ, డెవలప్డ్ ఫుడ్ కంపెనీ. ఓకే, డెవలప్డ్ ఫుడ్ ప్రొడక్ట్ ఫర్ ఇంటర్నేషనల్ మార్కెట్ కి కోసం ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్ చేసింది. స్టార్టెడ్ ఎక్స్పోర్టింగ్ ద సేమ్ ఆఫ్టర్ గెటింగ్ నెసెసరీ అప్రూవల్స్. ఏవైతే అప్రూవల్స్ రావాలో అది వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తుంది. వెరీ గుడ్. ద కంపెనీ అనౌన్స్డ్ దిస్ అచీవ్మెంట్ has also indicated that soon the product will made available for domestic consumers with almost same quality and health benefits. సో ఆ కంపెనీ ఏం చెప్పిందంటే, ఎక్స్పోర్ట్స్ అయితే ప్రస్తుతం చేస్తుంది కానీ త్వరలోని డొమెస్టిక్ యూజ్, ఇండియాలో కూడా యూజ్ చేయడానికి అయితే మాత్రం ప్రొడక్ట్స్ అయితే తయారు చేస్తుందని చెప్పింది. అకార్డింగ్లీ ద కంపెనీ గాట్ ఇట్స్ ప్రొడక్ట్ అప్రూవ్డ్ బై ద డొమెస్టిక్ కాంపిటెంట్ అథారిటీ. డొమెస్టిక్ కాంపిటెంట్ అథారిటీ అంటే ఫుడ్ ప్రొడక్ట్ కాబట్టి మాక్సిమం ఏ అథారిటీ ఉంటుంది? ఫుడ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI ఉంది కదా, అదే చేస్తుంది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఫుడ్ ఉందో అదే చేస్తుంది.
సో అండ్ లాంచ్ ద ప్రొడక్ట్ ఇన్ ఇండియన్ మార్కెట్. ఓకే, అథారిటీ గురించి పర్మిషన్ కూడా వచ్చింది, ఇండియన్ లో కూడా ప్రొడక్ట్ అయితే లాంచ్ చేసింది. ద కంపెనీ కుడ్ ఇంక్రీజ్ ఇట్స్ మార్కెట్ షేర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ ఎర్న్ సబ్స్టాన్షియల్ ప్రాఫిట్ బోత్ డొమెస్టికల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ. ఇప్పుడు ఏమైంది, ముందు ఎక్స్పోర్ట్స్ అయితే ఉన్నాయి, ప్రస్తుతం డొమెస్టిక్ లో కూడాను ప్రోడక్ట్ అయితే వచ్చింది కాబట్టి బోత్ వేస్ కంపెనీ ఇస్ బెనిఫిటెడ్, ప్రాఫిట్స్ అయితే మాత్రం మంచిగా వస్తున్నాయి. ఓకే, హౌఎవర్ ద ర్యాండమ్ శాంపిల్ టెస్ట్ కండక్టెడ్ బై ఇన్స్పెక్టింగ్ టీమ్ ఫౌండ్ దట్ ప్రొడక్ట్ బీయింగ్ సోల్డ్ డొమెస్టికల్లీ ఇన్ వేరియన్స్ విత్ ద అప్రూవల్ obtained ఫ్రమ్ కంపిటెంట్ అథారిటీ. సో ఇది కీ ఇక్కడ. సో అంతా ఓకే, కానీ ఇప్పుడు మనకి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు కదా, ఇన్స్పెక్షన్ అవన్నీ జరుగుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్న క్వాలిటీ ఒకలా ఉంది, ఇండియాలో అమ్ముతున్న క్వాలిటీ అయితే మాత్రం ఒకలా ఉంది. అదే అలా అయితే మాత్రం తెలిసింది. ఓకే, ఆన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇట్ వాజ్ ఆల్సో డిస్కవర్డ్ దట్ ఫుడ్ కంపెనీ వాజ్ నాట్ ఓన్లీ సెల్లింగ్ ప్రొడక్ట్స్ విచ్ వర్ నాట్ మీటింగ్ ద హెల్త్ స్టాండర్డ్ ఆఫ్ ద కంట్రీ బట్ ఆల్సో సెల్లింగ్ ద రిజెక్టెడ్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ చేస్తుంది కదా, ఎక్స్పోర్ట్స్ లోని ఏ ప్రొడక్ట్స్ అయితే రిజెక్ట్ అయిపోతాయో వాటిని తీసుకొచ్చి డొమెస్టిక్ మార్కెట్ లో అమ్ముతుంది. సో టూ మనీ ఛార్జెస్ ఉన్నాయి కంపెనీ మీద. ఓకే, this episode adversely affected the reputation and profitability of the food company. Definitely affect చేస్తుంది. So this is a classic case. సో ఇప్పుడు చూస్తే మనకి క్వశ్చన్స్ ఏంటి అడిగా చూద్దాం. వాట్ యాక్షన్స్ డూ యూ విజువలైజ్ షుడ్ బి టేకెన్ బై ద కంపిటెంట్ అథారిటీ అగైన్స్ ద ఫుడ్ కంపెనీ ఫర్ వైలేటింగ్ ద లైడ్ డౌన్ డొమెస్టిక్ ఫుడ్ స్టాండర్డ్స్ అండ్ సెల్లింగ్ రిజెక్టెడ్ ఎక్స్పోర్ట్స్. సో ఇప్పుడు మీరు ఆ కంపెనీలో అయితే లేరు, ఇది మీరేంటంటే మీరు కంపిటెంట్ అథారిటీ ఎలా యాక్ట్ చేయాలని అడుగుతున్నారు. డెఫినెట్లీ అడ్మినిస్ట్రేటివ్ రోల్ అయితే చూపించాలి ఇక్కడ. సో అదేంటో చూద్దాం. ఫస్ట్ యాక్షన్స్ ఏంటి, యూ కెన్ పర్మిషన్ ఇచ్చింది కంపిటెంట్ అథారిటీ అంటే ఇక్కడ నేను FSA అని రాస్తున్నాను ఫర్ యువర్ అండర్స్టాండింగ్. సో అది ఇచ్చింది కాబట్టి యూ కెన్ రీకాల్ ద పర్మిషన్. డెఫినెట్లీ యాక్షన్ అడుగుతున్నారు కదా, వాట్ యాక్షన్ గురించి, యూ కెన్ డెఫినెట్లీ పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు, అందులో ఏముంది ఇంకా, బికాస్ ఇట్ ఈస్ అ డేంజర్ టు ద పబ్లిక్ హెల్త్ కదా. డెఫినెట్లీ విల్ రీకాల్ ద పర్మిషన్. నెక్స్ట్ యూ కెన్ గో ఫర్ ఫైన్ ఇంపోజిషన్. ఒక ఫైన్ అయితే మీరు వేయచ్చు, ఎంతవరకు లాస్ జరిగింది ఆ కాస్ట్ అనాలిసిస్ అంతా చేసి అది మీరు చేయొచ్చు. యూ కెన్ గో ఫర్ ఎగ్జిక్యూటింగ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్, ఏవైతే సెక్షన్స్ వాళ్ళు వైలేట్ చేశారో అకార్డింగ్ టు ద పబ్లిక్ సేఫ్టీ గురించి కానీ, పబ్లిక్ సేఫ్టీ ఆఫ్ ఫుడ్ స్టాండర్డ్స్ యాక్ట్ ఏదో ఉంటుంది, యాక్ట్ మీద గురించి కూడా ఏ సెక్షన్స్ వైలేట్ చేశారో మీరు కొంచెం చేసేసి మీరు క్రిమినల్ ప్రొసీడింగ్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు. యూ కెన్ cancel its exports permission also. If you have the permission to cancel, you can go to that extent also. That is about the first thing. Second question ఏంటి, what course of action is available with the food company to resolve the crisis. సో ముందు మన పైన ఉన్నాం, ఇప్పుడు కిందకు వస్తాం. ఇప్పుడు ఫుడ్ కంపెనీకి యాజ్ ఎ ఫుడ్ కంపెనీ దాని దగ్గర ఏవైతే మనం ఆప్షన్స్ ఉన్నాయో అది మనం చేయాలి. ఫుడ్ కంపెనీ దగ్గర ఏ ఆప్షన్స్ ఉంటాయి, మ్యాక్సిమం వాళ్ళైతే దొరికిపోయారు. యూ కెన్ డెఫినెట్లీ దే కెన్ go for apology టు ద పబ్లిక్. న్యూస్ పేపర్లు ఇస్తారో లేకపోతే సోషల్ మీడియాలో ఇస్తారో లేకపోతే పబ్లిక్ గా హోర్డింగ్స్ పెడతారో తెలియదు, కానీ యూ కెన్ సే అపాలజీ టు ద పబ్లిక్ ఇన్ లార్జ్ నెంబర్. యూ కెన్ గో ఫర్ ఇంటర్నల్ ఆడిట్. అసలు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవడానికి యూ కెన్ కాల్ ఫర్ ఇంటర్నల్ ఆడిట్ యాజ్ ఎ కంపెనీలోనే ఉంటుంది కాబట్టి. యూ కెన్ చేంజ్ యువర్ లీడర్షిప్. ఎవరైతే టాప్ బాసెస్ సిఓఓ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు వాళ్ళు మార్చేసి పెట్టచ్చు. యూ కెన్ చేంజ్ ద క్వాలిటీ నార్మ్స్. డెఫినెట్లీ మీ దగ్గర కరెక్షన్ ఉంది కాబట్టి మీ క్వాలిటీ మేనేజ్మెంట్ సెక్టర్ ఏదైతే ఉందో దాని నుంచి మీరు చేంజ్ చేస్తే చేయొచ్చు. ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవో ఉన్నాయో అవి మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ ఏ ఫుడ్ కంపెనీ టు రిజాల్వ్ ద క్రైసిస్, టు బ్రింగ్ బ్యాక్ దిస్ లాస్ట్ రెప్యుటేషన్. పోయిన పరువు తెచ్చుకోవడానికి యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్. లాస్ట్ ఇదే ఉంటున్నారు, ఎథికల్ డైలమాస్ ఉంటున్నారు. డెఫినెట్లీ ఎథికల్ డైలమాస్ మీరు ముందు చదివిన ఎథిక్స్ యూస్ చేసి రాయాల్సి వస్తుంది. డైలమాస్ ఏమంటే ఇక్కడ పబ్లిక్ హెల్త్ అయితే వెరీ గుడ్ వాల్యూ, పబ్లిక్ హెల్త్ బిజినెస్ ప్రైవేట్ ప్రాఫిట్. Okay, that could be one dilemma. Next, Kantian views గురించి మీరు మాట్లాడొచ్చు, డ్యూటీ బేస్డ్ గురించి మాట్లాడొచ్చు. యూ కెన్ టాక్ అబౌట్ నేషనల్ ఇంట్రెస్ట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ థింగ్. కామన్ గుడ్ versus
business interests. So you can talk about these kind of aspects about the dilemmas. So that's about this case, this particular case. Okay, the next case, the last case. Pawan is a working as an officer anta. Okay, in the state government for the last 10 years. 10 years నుంచి పవన్ అనే వ్యక్తి స్టేట్ గవర్నమెంట్ లోని పనిచేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నారు? హీ యాజ్ ఎ రొటీన్ ట్రాన్స్ఫర్ అయితే అయింది. హీ వాస్ పోస్టెడ్ టు అనదర్ డిపార్ట్మెంట్. ఓకే, రొటీన్ ట్రాన్స్ఫర్ లోనే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ కి అయితే ఆయన ట్రాన్స్ఫర్ అయితే జరిగింది పవన్. ఓకే, he joined in new office along with 5 other colleagues. The head of the office was a senior officer కన్వర్జెంట్ విత్ ద ఫంక్షనింగ్ టు ద ఆఫీస్. సో ఒక హెడ్ అయితే ఉన్నారు, ఆయన ఏంటంటే బాగా కన్జర్వేటివిస్ట్, ఫంక్షనింగ్ ఆఫ్ ద ఆఫీస్ మీద ఆయన కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు. యాజ్ పార్ట్ ఆఫ్ ద general inquiry, Pawan gathered that his senior official carries the reputation of being difficult and insensitive to the person having his own disturbed family life. So ఇక్కడ నెక్స్ట్ క్యారెక్టర్ ఎవరు? ఆఫీస్ హెడ్. ఈ పవన్ కి ట్రాన్స్ఫర్ అయ్యి ఆఫీస్ హెడ్ కింద దగ్గర పడాడు పోస్టింగ్. పడిన తర్వాత ఈయన తెలిసింది ఏంటంటే ఈయన ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయంట. ఇష్యూస్ ఉంటే ఆ ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి ఆఫీస్ లో చూపిస్తారంట. అది మనోడు దొరికిపోయాడు ఇక్కడ. ఇనిషియల్లీ ఆల్ సీమ్ టు గో వెల్, అంత బాగానే ఉంది స్టార్టింగ్ లో. However, after some time, Pawan felt that senior officer was belittling him and at times unreasonable. కావాలనే పవన్ ని తక్కువ చేసి మాట్లాడడం అవన్నీ చేస్తున్నారంట. అది పవన్ కి నచ్చలేదు ఇక్కడ. What suggestions given or views expressed by Pawan in the meetings were summarily rejected, and the senior officer would express displeasure in the presence of others. ఈయన ఏం చెప్పినా ప్రతి దానికి తప్పు చెప్పడం, అంటే తప్పు చెప్పామని చెప్పడం, ఆయన్ని డిస్ప్లెజర్ చేయడం అలా అయితే చేస్తున్నారు. ఇట్ బికమ్ a pattern of boss style of functioning to show him in a bad light, highlighting his shortcomings and humiliating him publicly. So mostly మీరు కార్పొరేట్స్ లో చూస్తుంటే దిస్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ బాసిజం అన్నమాట. సో వాటికి కూడా రిట్రసల్స్ ఉన్నాయి. ఎవరు ఇప్పుడు కాము కూర్చోవట్లేదు బాసిజం చూపిస్తే. ఈవెన్ బాసెస్ ఆల్సో గుడ్ కార్పొరేట్స్ హూ ఫాలో good HR principles, even that can also be taken care of. You can directly report to your chairman, you can directly put a mail to your higher authorities. These bosses definitely taken care of. కానీ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే అతను పడుతున్న స్ట్రగుల్ గురించి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఓకే, ఇట్ బికమ్ అపారెంట్ దట్ though there were no serious work related problems, shortcomings, the senior officer was always on the pretext or other and would scold and shout at him. సో అదే అయిన దానికి కాని దానికి పవన్ మీద అరుస్తున్నారు ఆయన. The continuous harassment and public criticism of Pawan resulted in the loss of confidence, self-esteem, equality. So ఇవన్నీ చేస్తే ఎవరికైనా మోరల్ దెబ్బతింటుంది కదా ప్రతిసారి తిరుగుతుంటే. సో అదే జరిగింది. Pawan realized that his relations with his senior officer are becoming toxic, and due to this he felt perpetually tensed. సో ఇదైతే మంచిగా అయితే నడట్లేదు, బాగా టాక్సిక్ అయిపోయింది రిలేషన్షిప్, అది చెప్తున్నాడు. హిస్ మైండ్ వాజ్ ఆక్యుపైడ్ విత్ నెగిటివిటీ అండ్ కాజ్డ్ హిమ్ మెంటల్ టార్చర్, యాంగ్విష్ అండ్ ఎగోని. సో అంత నీట్ గా ఉంటే పవన్ కూడా ఇవన్నీ చెప్పడం వల్ల నెగిటివ్ గా తయారైపోయాడు. ఎవెన్చువల్లీ ఇట్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ హిస్ పర్సనల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్. డెఫినెట్లీ అంతే కదా, పర్సనల్ లైఫ్ బాగుంటే ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటే పర్సనల్ లైఫ్ బాగుంటుంది. రెండిట్లో తేడా వచ్చినా ఇంకోటి తేడా వస్తుంది. సో హీ వాజ్ నో లాంగర్ జాయస్, హ్యాపీ అండ్ కంటెంటెడ్ even at home. Rather, without any reason, he would lose his temper with his wife and family members. అదే జరిగింది. ప్రొఫెషనల్ లైఫ్ అక్కడే చూపించిన ఫ్రస్ట్రేషన్ అంతా అండ్ ఫ్యామిలీ మీద చూపిస్తున్నాడు. ద ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ నో లాంగర్ ప్లెజెంట్ అండ్ కన్జీనియల్. సో అది కూడా పాడైపోయింది. Okay, his wife, who was always supportive to him, also became a victim of his negativity and hostile behavior. So ముందు తన వైఫ్ చాలా సపోర్టివ్ గా ఉంటది. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిందో, ఈ బాస్ కింద ఎప్పుడైతే పడ్డాడో వాళ్ళ వైఫ్ కూడాను she is also very tensed. Due to the harassment and humiliation suffered by him in the office, comfort and happiness virtually vanished from his life. ఉన్న మనశ్శాంతి కూడా పోయిందంట. Thus it damaged his physical and mental health. Definitely physical health మీద mental health మీద డ్యామేజ్ అయితే వచ్చింది. ఇక్కడ క్యారెక్టర్స్ ఎవరు? పవన్, ఆఫీస్ హెడ్, వైఫ్. ఓకే, దీస్ ఆర్ ద స్టేక్ హోల్డర్స్. సో ఇక్కడ ఏమంటున్నారు ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్, వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ విత్ పవన్ కి ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. టు కోప్ అప్ విత్ ద సిచ్యువేషన్. యూజువల్లీ ఏముంటాయి ఎవరికైనా ఈ సిచ్యువేషన్ లోనే ఉంటే, రిజైన్ చేసి వెళ్ళిపోతాం, రెసిగ్నేషన్ ఫ్రమ్ ద కరెంట్ పొజిషన్, లేకపోతే ఒక చిన్న సబాటియల్ లీవ్ ఏదో తీసుకుంటాం,
ఫర్ సమ్ టైమ్ ఆడ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయినంత వరకు, లేకపోతే ఈయన మెంటల్ స్టేట్ వచ్చినంత వరకు ఏదో తీసుకుంటాం. లేకపోతే నెక్స్ట్ ఏం చేస్తాం, యూ కెన్ సీక్ ఫర్ ట్రాన్స్ఫర్. ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. యూ కెన్ అవుట్ రైట్లీ ఇగ్నోర్ ద సీనియర్, ఎందుకంటే ఆయన గురించి అందరికీ తెలిసిందే కాబట్టి ఆయన ఇగ్నోర్ చేసి మీ పని ఏదో మీరు చూసుకోవచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. సెకండ్ ఆన్సర్ ఏంటి, వాట్ అప్రోచ్ పవన్ షుడ్ అడాప్ట్ ఫర్ బ్రింగింగ్ పీస్, ట్రాన్స్పరెంటీ అండ్ కన్జ్యూనల్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద ఆఫీస్. సో నెక్స్ట్ ఏం అడుగుతున్నారంటే, ఏం చేస్తే ఆయనకి పోయిన మనశ్శాంతి, ఆ పీస్ అంతా వస్తుంది అని చెప్తున్నారు. మీరు ఎథిక్స్ బాగా చదువుంటే, మామూలుగా చదువున్నా కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఈక్యూ గురించి అయితే మీకు తెలిసి ఉంటుంది. సో ఆ ఈక్యూ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో మీరు అక్కడ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఈ క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ రాయొచ్చు. ఈక్యూలో మనం ఏం చెప్తాం, ఇంట్రోస్పెక్ట్ చేసుకోవచ్చు. ఈక్యూ ఇస్ అబౌట్ బ్యాలెన్సింగ్ యువర్ ఎమోషన్స్ అండ్ అదర్స్ ఎమోషన్స్ కదా. సో అలా బ్యాలెన్స్ ఎలా అయితే చేసుకోవచ్చు అలాంటివి మీరు మాట్లాడు. యూ కెన్ టాక్ టు యువర్ బాస్ ఇన్ ఇన్ఫార్మల్ కాన్వర్సేషన్. మీరు ఎప్పుడో పార్టీకో లేకపోతే ఆయన జాగింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఆయన పట్టుకొని మీ ప్రాబ్లం ఏంటి, నేను ఇలా ఫీల్ అవుతున్నాను అని మీరు చెప్పొచ్చు బాస్ విషయంలో. ఇది ఇక్కడ ఏంటి, ఆఫీస్ అండ్ హోమ్ అన్నారు కాబట్టి ఇది ఆఫీస్ పరంగా మీరు అలా చేయొచ్చు. మీరు ఇంకా కావాలంటే మీరు సీనియర్స్ కి కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చి రిజాల్వ్ కూడా చేసుకోవచ్చు. లేకపోతే మీ స్టాఫ్ తో కూడా పంచుకోవచ్చు. అందరూ గ్రూప్ వెళ్ళి బాస్ తో మాట్లాడచ్చు. ఎందుకంటే మీ ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేసినట్టుగా మీకు గ్రూప్ ఉన్నప్పుడు మీకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి. హోమ్, ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చు. యూ కెన్ డిస్కస్ యువర్ వైఫ్. మీ వైఫ్ ని కూడా కూర్చోబెట్టి, పవన్ వైఫ్ ని కూడా కూర్చోబెట్టి, పవన్ డెఫినెట్లీ ఆ ఇష్యూని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అతనికి సపోర్ట్ చేయమని అడగచ్చు. కావాలంటే వైఫ్ తో కలిసి ఒక హాలిడేకి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ రావచ్చు అంత సెటిల్ అయిన తర్వాత. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి, యాజ్ అన్ అవుట్ సైడర్ వాట్ ఆర్ యువర్ సజెషన్స్ ఫర్ బోత్ బాస్ అండ్ సబార్డినేట్ టు ఓవర్కమ్ ద సిచ్యువేషన్ ఫర్ ఇంప్రూవింగ్ ద వర్క్ పర్ఫార్మెన్స్ అండ్ ఎమోషనల్ హైజిన్. సో ఇప్పుడు పవన్ ఎవరికి చెప్పలేడు, కానీ ఒకవేళ మీరు మీరు హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అనుకోండి, మీరు బాస్ అనుకోండి, మీ బాస్ మీ దగ్గరికి ఇష్యూ తెచ్చాడు పవన్. తెచ్చినప్పుడు మీరు ఎలా దాన్ని సాల్వ్ చేస్తారు యాజ్ ఎ బాస్? ఇప్పుడు మీరు ఎంప్లాయీ మీకు ఇంపార్టెంటే, మీ సబార్డినేట్ ఇంపార్టెంటే? సో ఇప్పుడు మీరు ఏం చెప్తారు? మీరు ఆ బాస్ అంటే ఎవరైతే పవన్ హెరాస్ చేస్తున్నారో ఆయనకి ఏం చెప్తారు మీరు? యూ విల్ టెల్ హిమ్ దట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ సబార్డినేట్స్ అని చెప్తారు. మీకు ఒక ట్రైనింగ్ ఏమైనా పంపించవచ్చు ఎవరైతే హెరాస్ చేస్తున్నారో ఆయన్ని. ఎందుకంటే ఆయన ఓవర్ ద బోర్డ్ అయిపోయాడు కాబట్టి ఆయనకు ఒక ట్రైనింగ్ పంపించి మళ్ళీ ఆయనకు ఒక గ్యాప్ తీసుకొని మళ్ళీ రప్పించవచ్చు. యూ కెన్ గివ్ హిమ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కూడా మీరు చేయొచ్చు. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పొచ్చు. మీరు ప్రతి ఒక్కళ్ళు వాల్యూ చేయాలి, అలా బీలిటిల్ చేయొచ్చు అని మీరు బాస్ చెప్పొచ్చు. సబార్డినేట్స్ కూడా మీరు చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అంటే, ఇలాంటివి వచ్చినప్పుడు అంటే నాట్ సపోర్టింగ్ ఇట్, బట్ వచ్చినప్పుడు ఎలా అయితే మీరు ఛాలెంజెస్ ఓవర్కమ్ చేయొచ్చు, మీ సెల్ఫ్ వర్త్ గురించి, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా అయితే ఇంటెగ్రల్ పార్ట్ మీరు సబార్డినేట్ చెప్పొచ్చు. ఇవన్నీ జీవితంలో ఒక భాగమే అని మీరు మామూలు మోటివేషన్ ఇవ్వచ్చు. సో ఇవన్నీ స్మాల్ స్మాల్ థింగ్స్ ని ఎలా ఓవర్కమ్ చేస్తూ లైఫ్ ఎలా సక్సెస్ చేయొచ్చో మీరు సబార్డినేట్ కి చెప్పొచ్చు. సో అది మీ థర్డ్ ఆన్సర్. ఫోర్త్ ఏంటి, ఇన్ అబోవ్ సినారియో వాట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ విడ్ యూ సజెస్ట్ అట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీస్? చూసారా, నేను ట్రైనింగ్ అన్నాను ఇక్కడ, అక్కడ ట్రైనింగ్ అని అడిగి సార్, నేను ట్రైనింగ్ అని కూడా చూడలేదు. కాకపోతే ఎవరైనా చేసే పని అదే, ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. అందు గురించే మనకి ఐఏఎస్ లో కూడా మీకు ఫస్ట్ ఇండక్షన్ అయిపోయిన తర్వాత మీకు మిడ్ సర్వీస్ ట్రైనింగ్ ఉంటుంది ఒక 15 years తర్వాత మళ్ళీ సీనియర్ లెవెల్కి వెళ్ళేది ఇంకో ట్రైనింగ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రైనింగ్ చేసుకుంటేనే ఉన్న ట్రెండ్స్ తోనే మనం కోపప్ అయి ఉంటాం అనమాట. సో వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఎటువంటి టైప్ ఆఫ్ ట్రైనింగ్ అంటే సెన్సిటివిటీ ట్రైనింగ్. ఇక్కడ ప్రతి ఒక్కరిని నువ్వు పెద్ద చిన్న అని కాకుండా వాళ్ళ సెన్సిబిలిటీస్ మనం దృష్టిలో పెట్టుకొని మనం చేయాలి. రోల్ ప్లే, ప్రతి ఒక్కరు ఒక క్రూషియల్ అని ఆర్గనైజేషన్ కి ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవాలి. సో అథారిటీ అనేది మీకు ఏంటంటే ఒక ఫ్రీ ఫ్లోలో ఉండాలి. అథారిటీ అనేది మీకు ఏదో పవర్ ఇచ్చాం కదా అని ఏది పడితే అది అలా చేస్తే చేయకూడదు. యూ కెన్ ఆల్సో గో ఫర్ సమ్ రిలాక్సేషన్ టెక్నిక్స్. యోగా చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు. మీ యాంగర్ ని, మీ ప్రాబ్లమ్స్ ని, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇంటి దగ్గర ఆపేసి ఆఫీస్కి వచ్చినప్పుడు కొత్త పర్సన్ గా ఉండేటట్టు మీరు అలా చేయొచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేయొచ్చు. వర్బల్ అండ్ నాన్ వర్బల్, ఈస్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్స్ కుడ్ బి ఇన్కార్పొరేటెడ్. దిస్ ఈస్ ద basic and detailed aspects of all your questions 1 2 3 4. అది కూడా నాకు తెలిసి 20 marks అనుకుంటా. సో వెరీ గుడ్ case studies provided if you practice it well in your classes, provided if you able to connect them with your already accumulated ethics knowledge. Okay, this is about the case studies. I hope
you enjoyed these sessions, all our sessions of GS1 కానివ్వండి, GS2 కానివ్వండి, GS3 and GS4 2 parts చేశాను. Both parts మీకు I think you guys are well versed with all these topics. So I'm signing off from this series. We'll meet in the next session. Thank you. Goodbye.